ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏంటంటే ఒక ఏడబ్ల్యూఎస్ లో ఇంపార్టెంట్ అండ్ డే టు డే యాక్టివిటీస్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే టాపిక్స్ అని ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేస్తాను అనమాట. సో అవి ఎలాంటి టాపిక్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సర్వర్ వన్. ఓకేనా, ఇది సర్వర్ వన్ మీరు క్రియేట్ చేశారు. ఇది క్రియేట్ చేసి మీరు ఏం చేశారంటే మీ డెవలపర్స్ కి లేదా టెస్టర్స్ కి లేదా ఆన్ షోర్ టీమ్ కి, ఓకేనా, ఆన్ సైట్ టీమ్ జస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ ఐపీ అడ్రస్, ఓకేనా, ఈ ఐపీ అడ్రస్ ఇచ్చారు అండ్ యూజర్ నేమ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళకి పాస్వర్డ్, ఓకేనా, కీ పేరు పాస్వర్డ్ సంథింగ్ ఏదో క్రియేట్ చేసి ఇచ్చారు. ఫైన్, బాగానే ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ క్రెడెన్షియల్స్ వాళ్ళ కోడ్ లో, ఓకేనా, ఈ డొమైన్ నేమ్ అది, ఈ ఐపీ అడ్రస్ అది వాళ్ళ కోడ్ లో కాన్ఫిగర్ చేశారు. పలు చోట్ల, ఓకేనా, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో ఈ ఐపీ అడ్రస్ రిలేటెడ్ అంతా వాళ్ళు కాన్ఫిగర్ చేశారు. అంటే డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే ఈ ఐపీ అడ్రస్ ఇచ్చారు. సంథింగ్ పోర్ట్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఒక ఐపీతో మ్యాపింగ్ చేసుకుంటారు. ఓకేనా, వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇదే ఇంకా పర్మనెంట్ ఐపీ అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ లో వాడుకుంటున్నారు. వాళ్ళ కోడ్ లో చాలా చోట్ల ప్రతి సర్వీస్ కి కాన్ఫిగర్ చేశారండి. ఇదంతా బాగానే ఉంది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ సడన్ గా ఏమైందంటే ఈ సర్వర్ లో కొద్ది పెర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది అనుకుందాం. ఓకేనా, సర్వర్ లో కొద్ది పెర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది. సో మీ ఏమంటారంటే బ్యాక్ ఎండ్ లో చాలా ప్రాసెస్ రన్ అవుతున్నాయి, లేదంటే ఒకసారి రీస్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ చూసుకుందాం. మనం ఎక్కువగా ఏమైనా అప్లికేషన్స్ వాడినా, ఎక్కువగా ఏమైనా సాఫ్ట్వేర్స్ రన్ చేసిన ఏమవుతుందంటే ఒక్కోసారి స్ట్రక్ అవుతుంది. సో అది ఇప్పుడు మనకు రీజాల్వ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి మనం రీస్టార్ట్, ఓకేనా, మన ల్యాప్టాప్ అనేది ఒకసారి రీస్టార్ట్ కానీ షట్ డౌన్ చేసి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏవైతే ప్రాసెస్ రన్ అవుతున్నాయో మళ్ళీ అవన్నీ కిల్ అవి ఫ్రెష్ గా మనకి ఏం కావాలో స్టార్ట్ చేసుకున్నాం. సిమిలర్ గా సర్వర్ కూడా అలాంటిదే. సర్వర్ ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువగా లోడ్ అయినా, సపోజ్ ఏదైనా కొద్దిగా సైజెస్ పెంచినా సరే మీరు ఏం చేస్తారంటే సర్వర్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి. ఓకేనా, సర్వర్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి. ఓకే, ఈ కాన్సెప్ట్ మాకు తెలుసు, బట్ ఇందులో ఏం స్పెషాలిటీ ఉందో ఒకసారి చూద్దాం. ఇది మీ సర్వర్, ఓకేనా, దీని ఐపీ అడ్రస్ వస్తారు, గుర్తుపెట్టుకోండి. 100.25.26.181 ఇది దీని ఐపీ అడ్రస్. ఓకేనా, ఇది దీని ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ ఒకసారి నేను ఏం చేస్తానంటే, అంటే నా డెవలపర్ చెప్పాడు సర్వర్ పెర్ఫార్మెన్స్ బాగుందో బాగోలేదనో, లేదంటే నా మేనేజర్ చెప్పాడు సర్వర్ రీసైజ్ చేయమనో, ఏదో చెప్పాడు, నేను చేస్తాను. సో చెయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలంటే సర్వర్ ని స్టాప్ చెయ్యాలి. ఐఎమ్ స్టాపింగ్ దిస్ సర్వర్ నౌ. సర్వర్ ని స్టాప్ చేశాను. రీఫ్రెష్, ఇంకా స్టాపింగ్ స్టేట్ లో ఉంది. యా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారండి, ఈ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అదంతా ఎగిరిపోయింది. ఓకేనా, ఐపీ అడ్రస్ ఇక్కడ ఉండాలి కదా, పబ్లిక్ ఐపీ, అది లేదు, ఇక్కడ ఎగిరిపోయింది అనమాట. నెక్స్ట్ స్టార్ట్ చేయండి మళ్ళీ సర్వర్. స్టార్ట్ ద సర్వర్. ఓకేనా, స్టార్ట్ ద సర్వర్. ఓకే, స్టార్ట్ ద సర్వర్. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత మీకు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మీకు మళ్ళీ ఏడబ్ల్యూఎస్ వాడు కొత్త ఐపీ ఇస్తాడనమాట. ఓకేనా, ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడంటే కొత్త ఐపీ ఇస్తాడు. ప్రీవియస్ ఐపీ ఏంటి, ఇదనమాట. ఇప్పుడు ఇదనమాట. సపోజ్ ఇప్పుడు డెవలపర్స్ ఏదో నైట్ ఇంపార్టెంట్ వర్క్ మీద వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకేనా, రేపే ఏదో డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి లేదా సంథింగ్ ఏదో వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. సో ఈ టైంలో మీరు ఏం చేశారంటే ఎవరో మనం కానీ ఎవరో కానీ సర్వర్ రిజిస్టర్ చేస్తారు, ఐపీ అడ్రస్ మారిపోయింది. ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్ అన్ని కూడా మీరు ఆ డెవలపర్స్ కి, ఆఫ్ షోర్ కి, ఆన్ షోర్ కి, ఎవరెవరైతే ఈ సర్వర్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఏం చేస్తారంటే ఐఎమ్ ట్రైన్ టు కనెక్ట్ మై సర్వర్ బట్ ఐ వాజ్ అనేబుల్ టు కనెక్ట్ అని చెప్పి మీకు దగ్గర 10-15 మెయిల్స్ వచ్చేస్తుంటాయి. ఎవరైతే వర్క్ చేస్తున్నారో మీకు బ్యాక్ టు బ్యాక్ మెయిల్స్ వస్తాయి, ఐఎమ్ అనేబుల్ టు కనెక్ట్ ద సర్వర్. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదంటే మీరు ఎప్పుడైతే సర్వర్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేశారో మీ ఐపీ అడ్రస్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకేనా, మళ్ళా పోనీ సర్వర్ క్రెడెన్షియల్స్ ఒకటే ఇస్తే సరిపోతుందా, లేదు. నీకు సపోజ్ 18 సర్వీసెస్ 20 సర్వీసెస్ ఉన్నాయనుకోండి, ఆ 20 సర్వీసెస్ లో ఎక్కడెక్కడైతే ఈ ఐపీ అడ్రస్ ఎక్కడైతే కాన్ఫిగర్ చేశాడో ఈ ఐపీ అడ్రస్ తో రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. పోనీ ఏదో కష్టపడి ఒకసారి చేశారు అనుకున్నాం, మళ్ళీ ఒక 3 days తర్వాత కొద్ది అనువాని కారణం వల్ల రీసైజ్ చేయాలి ఏదో సర్వర్ని, మళ్ళీ స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఐపీ అడ్రస్ అనేది మారిపోతూ ఉంటుంది.
సో ఇలా మారిపోతూ ఉంటే ఇది ఒక హెడేక్ అండి. సో దీనికి ఏం సొల్యూషన్ లేదా అంటే ఎస్ అండి, దీనికి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటంటే ఎలాస్టిక్ ఐపీ అంటారు. ఓకేనా, ఎలాస్టిక్ ఐపీ. సో ఈ ఎలాస్టిక్ ఐపీ కనుక అంటే ఎలాస్టిక్ ఐపీ అంటే స్టాటిక్ ఐపీ అంటారు. ఓకేనా, ఎలాస్టిక్ ఐపీ అంటే స్టాటిక్ ఐపీ అంటే ఏడబ్ల్యూఎస్ నుంచి ఒక ఐపీ అడ్రస్, ఒక స్టాటిక్ గా ఉన్న ఐపీ అడ్రస్ తీసుకొని ఆ ఐపీని ఈ సర్వర్కి అటాచ్ చేయండి. ఓకేనా, ఏడబ్ల్యూఎస్ నుంచి కంపల్సరీగా చేయాలి. ఓకేనా, పోర్ట్ నెంబర్ 22 సర్వర్కి ఎలాగ ఓపెన్ చేస్తున్నారో ఎలాస్టిక్ ఐపీ కూడా ముందే ఓపెన్ చేసి మీ డెవలపర్స్ కి టెస్టర్స్ కి ఇవ్వాలి. మీరు సపోజ్ చాలా మంది ఏం చేస్తారంటే మర్చిపోతుంటారు, సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఎలాస్టిక్ ఐపీస్ యాడ్ చేయడం మర్చిపోతారు. మళ్ళీ కొన్ని ఒక 3 months తర్వాత 4 months తర్వాత ఏదో సందర్భం రీస్టార్ట్ చేస్తారు. అప్పుడు అప్పుడు ఏంటంటే ఐపీ అడ్రస్ మారిపోతుంది. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా ఫేస్ చేసి 3 months తర్వాత 4 months తర్వాత ఆ సర్వర్లు ఏంటంటే మేనేజర్స్ వీళ్ళు కూడా వాడతారు. అప్పుడు అటువంటి టైంలో కనుక మీరు ఎలాస్టిక్ ఐపీ యాడ్ చేయలేదు, ఐపీ మారి అని తెలిసింది అనుకోండి, ఇలాంటి బేసిక్స్ కూడా తెలియవు అన్నట్టుగా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా చెక్ చేసుకోండి. ఓకేనా, సర్వర్ లాంచ్ చేసినప్పుడే కంపల్సరీగా ఎలాస్టిక్ ఐపీస్ కూడా అటాచ్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం, ఈ ఎలాస్టిక్ ఐపీ అటాచ్ చేయడం వల్ల ఏంటంటే మీరు సర్వర్ స్టార్ట్ చేసినా సరే ఆ ఐపీ అడ్రస్ అలాగే ఉండిపోతుంది. ఓకేనా, ఐపీ అడ్రస్ అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక డౌట్ అనమాట, అన్న ఎలాస్టిక్ ఐపీస్ ఏదైతే ఉందో ఇవి ఛార్జ్ చేస్తారా? ఓకేనా, ఛార్జ్ చేస్తారంటే నో అండి, ఎలాస్టిక్ ఐపీస్ కి ఛార్జ్ పడదు. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి, ఇప్పుడు ఛార్జెస్ పడిపోతాయేమో అనుకుంటారు. ఎలాస్టిక్ ఐపీస్ కి ఛార్జెస్ పడవు. ఓకే, మరి ఏంటి ఈ ఎలాస్టిక్ ఐపీ అనేది? as long as it is attached to running instance. ఓకేనా, రన్నింగ్ ఇన్స్టెన్స్ ఈ ఎలాస్టిక్ ఐపీస్ అనేది నాట్ చార్జబుల్. ఒక ఎలాస్టిక్ ఐపీ కనుక రన్నింగ్ ఇన్స్టెన్స్ కనుక అటాచ్ అయ్యి ఉంటే ఛార్జెస్ పడవు. ఒకవేళ ఈ ఎలాస్టిక్ ఐపీ నువ్వు సర్వర్ కి అటాచ్ చేసి, ఓకేనా, సర్వర్ కి అటాచ్ చేసి కొన్ని కారణాల వల్ల దీన్ని స్టాప్ చేసావు అనుకో, అంటే నాట్ ఇన్ రన్నింగ్ స్టేట్ ఉందనుకోండి, దీనికి ఛార్జెస్ పడతాయి. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఏంటంటే నీ EC2 ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఇదే కదా నీ EC2 ఇన్స్టెన్స్, దీన్ని నువ్వు డిలీట్ చేసావు. ఓకేనా, డిలీట్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? డిలీట్ చేసినప్పుడు నీ సర్వర్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకేనా, నీ సర్వర్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. బట్ ఈ ఎలాస్టిక్ ఐపీ వచ్చి డిలీట్ అవ్వదు. అది అలా ఎలాస్టిక్ ఐపీ ప్లేసెస్ లో కూర్చుంటుంది. అప్పుడు దీనికి ఛార్జెస్ పడతాయి. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎలాస్టిక్ ఐపీ అనేది ఎప్పుడు ఛార్జెస్ అవుతుందో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ సర్వర్ ఈజ్ రన్నింగ్. సో సర్వర్ ని స్టాప్ చేసినా, సర్వర్ ని టర్మినేట్ చేసినా కూడా ఛార్జెస్ పడతాయి. సర్వర్ ని స్టాప్ చేసినా టర్మినేట్ చేసినా పడతాయి. ఎందుకంటే రన్నింగ్ ఇన్స్టెన్స్ రన్నింగ్ లో ఉంటేనే పడవు, స్టాప్ చేసినా టర్మినేట్ చేసినా పడతాయి. టర్మినేట్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక ఎలాస్టిక్ ఐపీ ఇక్కడ ఒక డాష్ బోర్డ్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి దాన్ని రిలీజ్ చేయాలి. ఎలాస్టిక్ ఐపీని అనేది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే మళ్ళీ ఛార్జెస్ పడవు. ఓకే, ఈ 3 points అండి. ఎలాస్టిక్ ఐపీ నాట్ ఇన్ రన్నింగ్ స్టేట్, సర్వర్ డిలీట్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ లో కనుక ఇది ఎంటీగా కూర్చుంది అనుకోండి, మళ్ళీ ఛార్జెస్ పడిపోతాయి. సో అదే టాపిక్. సో చూద్దాం, దీని ఐపీ అడ్రస్ చూడండి. ఈసారి దీని ఐపీ అడ్రస్ ఏంటంటే 147. సర్వర్ క్రియేట్ చేసినట్టు మీకు ఎలా వస్తుంది కదా, అప్పుడు వెంటనే ఈ క్రెడెన్షియల్స్ డెవలపర్స్ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారంటే ఓకేనా, ఈ ఇన్స్టెన్స్ ఐడి తీసుకోండి. టేక్ దిస్ ఇన్స్టెన్స్ ఐడి. ఓకేనా, కాపీ దిస్ ఇన్స్టెన్స్ ఐడి ఫ్రమ్ హియర్ అండ్ ఇక్కడ కిందకి రండి. ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఎలాస్టిక్ ఐపీస్ అని ఉన్నాయి కదా, క్లిక్ ఆన్ దట్ ఎలాస్టిక్ ఐపీస్. నెట్వర్కింగ్ చూసారా, నెట్వర్కింగ్ సెక్యూరిటీ, దీని కింద ఎలాస్టిక్ ఐపీస్ ఉన్నాయి. క్లిక్ ఆన్ ద ఎలాస్టిక్ ఐపీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అలోకేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా, అంటే ఒక అలోకేట్ చేస్తున్నాం, ఏడబ్ల్యూఎస్ తీసుకొని అలోకేట్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ ఏ రీజియన్ లో కావాలి, యుఎస్ ఈస్ట్ అని సర్వర్ ఎక్కడ ఉందో ఒకసారి సెలెక్ట్ చేసుకొని అది పెట్టండి. ఓకేనా, జస్ట్ ఎక్కడ యుఎస్ ఈస్ట్ 1 ఉంది. ఓకేనా, యుఎస్ ఈస్ట్ 1 అంటే ఇక్కడ అనమాట, నార్త్ వర్జీనియా. ఓకేనా, నార్త్ కాలిఫోర్నియా. యుఎస్ ఈస్ట్ 1 ఇది యుఎస్ వెస్ట్ 1. ఓకే, యుఎస్ ఈస్ట్ 1 అంటే నార్త్ వర్జీనియా. ఓకేనా, నార్త్ వర్జీనియాలో ఒక ఎలాస్టిక్ ఐపీ వస్తుంది. మళ్ళీ నార్త్ వర్జీనియాలో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి మనకి? 1 minute. ఓకే, ఒక్క నిమిషం. సో ఓకే, అవైలబిలిటీ జోన్స్ అంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది నువ్వు క్రియేట్ చేసావు. దాని ఐపీ అడ్రస్ ఎంత? 57.0.136.27. ఓకేనా, 127. ఇక్కడ మీరు ఏం చేశారంటే ఇక్కడ
అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. మీరు ఐపీ అడ్రస్ వస్తుంది కదా, ఇక్కడ అలొకేట్ యాంకర్ ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇది క్లిక్ చేసిన తర్వాత యాక్షన్స్ అన్నాం కదా, యాక్షన్స్ లోకి వెళ్ళి అసోసియేట్, ఓకేనా, అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అన్నాం కదా, క్లిక్ ఆన్ దిస్ వన్. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టెన్స్ ఉంది కదా, జస్ట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఇన్స్టెన్స్ పేర్లు వస్తాయి. పేర్లతో ఎప్పుడు చేయొద్దండి, కన్ఫ్యూజ్ అవుతాం. మీరు ఇన్స్టెన్స్ ఐడి కాపీ చేస్తారు కదా, ఆ ఇన్స్టెన్స్ ఐడి అనేది పేస్ట్ చేయండి. సో ఇది పిక్ చేసుకుంటుంది. ఇది పిక్ చేసుకున్న వెంటనే ప్రైవేట్ ఐపీ ఆటోమేటిక్గా ఈ సర్వర్ ఒక ప్రైవేట్ ఐపీ ఉంటుంది కదా, అది ఆటోమేటిక్గా అదే పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ అని రెండు ఉంటాయండి. ప్రైవేట్ ఐపీ, ఆ సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ ఆటోమేటిక్గా అదే పిక్ చేసుకుంటుంది. ఒక్క నిమిషం చూపిస్తాను. సో గో టు EC2 డాష్బోర్డ్, ఓకేనా, EC2 డాష్బోర్డ్ పబ్లిక్ ఐపీ ఇచ్చాం కదా, ఆటోమేటిక్గా ఆ సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ తీసేసుకుంటుంది అంతే. సో గో టు హియర్. సో క్లిక్ ఆన్ ద రన్నింగ్ ఇన్స్టెన్స్. ఎస్, ఓకేనా, జస్ట్ ఇక్కడ చూడండి, పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ 169, ప్రైవేట్ ఐపీ 169 చూసారా, 62.169. ఇది ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది, మీరేం అవసరం లేదు అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ అసోసియేట్, ఓకేనా, క్లిక్ ఆన్ అసోసియేట్. సో డన్ అండి. సో ఇప్పుడు మళ్ళీ మనం డాష్బోర్డ్ లోకి వెళ్దాం. ఓకేనా, గో టు డాష్బోర్డ్, EC2 డాష్బోర్డ్, కమ్ హియర్, ఓకేనా, కమ్ హియర్, కమ్ టు డాష్బోర్డ్. ఇప్పుడు చూడండి AWS 1 కొట్టండి. ఇప్పుడు చూడండి ఈ ఐపీ అడ్రస్ అనేది మారిపోయింది, ఓకేనా. ఈ ఐపీ అంటే న్యూగా మీరు లాంచ్ చేశారు కదా, అది అటాచ్ చేశారు. ఇప్పుడు మీకు మీ డెవలపర్ ఏదో సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేయమన్నాడు, స్టాప్ చేయండి, స్టార్ట్ చేయండి, ఐపీ అడ్రస్ అన్నది అలాగే ఉంటుంది, మారదు. ఎస్, స్టాప్. ఇక్కడ స్టాపింగ్ స్టేట్ లో ఉన్నా సరే ఇలాగే ఉంటుంది, స్టార్ట్ చేసినా సరే ఇదే ఐపీ అడ్రస్ ఉంటుంది. దట్స్ ఇట్ అండి, ఈ టాపిక్ అది ఎలాస్టిక్ ఐపీ. ప్రతి సర్వర్ కి కంపల్సరీగా యూజ్ చేయవలసింది అనమాట. యూజ్ చేయకుండా మధ్యలో అటాచ్ చేస్తే మీరు ప్రాబ్లమ్స్ అవుతాయి. చాలా డెవలపర్స్ మళ్ళీ రీవర్క్ చేయాలి, చాలా చేంజెస్ చేయాలి. అది నార్మల్ టైంలో చేంజెస్ చేయమంటే చేస్తే, చూడండి స్టాప్డ్ స్టేట్ లో ఉంది, అయినా సరే ఐపీ అడ్రస్ ఎగలేదు. ఇంతకుముందు స్టాప్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఐపీ అడ్రస్ అనేది ఎగిరింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేస్తే ఇక్కడ యాజ్ యూజువల్ గానే ఉంటుంది, ఓకేనా, యాజ్ యూజువల్ గానే ఉంటుంది ఈ ఐపీ అడ్రస్. సో దట్ ఈస్ ఎలాస్టిక్ ఐపీ కాన్సెప్ట్, ఓకేనా, దట్ ఈస్ ఎలాస్టిక్ ఐపీ కాన్సెప్ట్ అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఏమంటారంటే రీజియన్స్ అంటారు. నార్త్ వర్జీనియా, ఓహాయో, కాలిఫోర్నియా, ఓకేనా, ఓరెగాన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని రీజియన్స్ అంటారనమాట, ఓకేనా. ఏ నార్త్ వర్జీనియా రీజియన్ లో లాంచ్ అయ్యి, ఏ ముంబై రీజియన్ లో లాంచ్ అయ్యి, ఓకేనా, జస్ట్ ఇక్కడ ఐర్లాండ్ లో రీజియన్ లో లాంచ్ అయ్యి ఇలా అంటారు. సో దిస్ ఈస్ ఎంటర్ AWS అండి, ఓకేనా. ఏడబ్ల్యూఎస్ లో మళ్ళీ ఏ ఉంటాయంటే లోపల రీజియన్స్ అంటాయి. దిస్ ఈస్ నార్త్ వర్జీనియా, ఓకేనా, రెండే తీసుకుంటున్నాను ప్రెసెంట్, రెండే. దిస్ ఈస్ నార్త్ వర్జీనియా అండ్ దిస్ ఈస్ ముంబై, ఓకేనా, దిస్ ఈస్ ముంబై అండ్ దిస్ ఈస్ ఇంకోటి ఐర్లాండ్ ఏదో తీసుకోండి, కానీ ఐర్లాండ్ లో తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకుందాం, ఇప్పుడు మన ఇండియాలో, ఓకేనా, మన ఇండియాలో AWS సెంటర్ స్టార్ట్ చేశారు అనుకుందాం, ఓకేనా, ఒక ఇండియాలో AWS సెంటర్ స్టార్ట్ చేశారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, కస్టమర్స్ అందరూ, ఓకేనా, కస్టమర్స్ అందరూ AWS కి కనెక్ట్ అవ్వి ముంబై అంటే బెంగళూరులో ఒక రీజియన్ లో స్టార్ట్ చేశారనుకుందాం, ఓకేనా, బెంగళూరులో ఒక రీజియన్ లో స్టార్ట్ చేశారనుకుందాం. సో బెంగళూరు రీజియన్ లో స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకటే లాంచ్ చేస్తారండి, ఒక రీజియన్ లో ఇక్కడ ఒక AWS సర్వర్ లాంచ్ చేశారని చెప్పాను కదా, దీన్ని ఏమంటారంటే అవైలబిలిటీ, ఓకేనా, అవైలబిలిటీ జోన్ అన్నమాట. ఇక్కడ ఒక ఇండియాలో ఎక్కడైతే స్టార్ట్ చేశారో చూడండి, దాన్ని ఏమంటారంటే అవైలబిలిటీ జోన్ 1 అంటారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇండియాలో ఒకే అవైలబిలిటీ జోన్ ఉంటుందా? ఎక్కడ కూడా AWS అనేది ఎక్కడ స్టార్ట్ చేసినా సరే ఒక్క అవైలబిలిటీ జోన్ తో స్టార్ట్ చెయ్యరు, చేయరనమాట. ఎందుకంటే ఆ క్లయింట్స్ అనేది చాలా రిస్క్ తో కూడింది. ఎందుకు రిస్క్ తో కూడిందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి, ఓకేనా, మనకి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు బెంగళూరులో ఉన్నానండి, బెంగళూరులో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ అవైలబిలిటీ జోన్ స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవైలబిలిటీ జోన్ ఒకవేళ ఫెయిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఇప్పుడు ఫుల్ వరదలు వచ్చినాయి అనుకుందాం, ఓకేనా, బెంగళూరులో ఫుల్ వరదలు వస్తే సంథింగ్ ఈ డేటా సెంటర్ ఎక్కడో ఒక ఎకో స్పేస్ లోనో మార్తాలీలోనో ఎక్కడో ఉందనుకుందాం, ఓకేనా, అంటే
క్లౌడ్ అంటే ఏంటండి? క్లౌడ్ అంటే డైరెక్ట్‌గా మనకి ఎక్కడి నుంచో మేఘాల నుంచి ఇలా మనకి సర్వర్‌లు అయ్యి ఇవ్వరు కదా! మన మన అంటే ఐ మీన్ ఈ ప్లేస్‌లోనే ఒక ఇండియాలోనే ఎక్కడో ఒక ప్లేస్‌లో సెపరేట్ ప్లేస్ అనమాట. అంటే ఎవ్వరు రాని ఒక ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఎవరు రాని ఒక ప్లేస్ కొన్ని యాకర్స్ కొనుక్కొని, ఆ యాకర్స్‌లో ఈ సర్వర్స్ అవి పెడతారు. ఓకేనా? ఒక ఈ మన క్లౌడ్ అన్నా సరే మన ల్యాండ్ మీదే ఉంటుంది. ఓకేనా? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటారు. కాకపోతే ఇవన్నీ మేనేజ్ చేసేవాడు ఏడబ్ల్యూఎస్ వాడు. సో ఎక్కడో ఒక లాస్ట్ టైం ఏంటంటే మనం ముంబైలో తీసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని వేల ఎకరాలు కొని ఇక్కడ ఆల్ అవైలబిలిటీ జోన్స్ అంటే ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ అనేది స్టార్ట్ చేశారు. కానీ మాక్సిమం ఇండియాలో ఉన్న క్లయింట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే ఏడబ్ల్యూఎస్ ఇక్కడ నుంచే తీసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు కొన్ని ఎకరాల్లో తీసుకున్నప్పుడు ఇక్కడంతా మొత్తం అంతా సెక్యూరిటీ ఈ దరిదాపుల్లో కూడా ఎవరు రాలేరనమాట. ఓకేనా? ఈ దరిదాపుల్లో కూడా ఎవరు రాలేరు. అసలు మీరు ఈ గూగుల్ మ్యాప్ లో ఈ అవైలబిలిటీ జోన్ ఎక్కడుందని వెతికినా సరే మీకు ఇది ఇక్కడ దొరకదండి. ఓకేనా? ఎక్కడున్నది ఇది చాలా సెక్యూర్డ్ అనమాట. ఎక్కడున్నది దొరకదనమాట. సో చూడండి ఇక్కడ దీన్ని ఐ మీన్ టు సే దట్ ఇది ఎక్కడైతే ఉందో దాన్ని అవైలబిలిటీ జోన్ అంటారు. అండ్ ఇంకో పాయింట్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ అవైలబిలిటీ జోన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే స్టార్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముంబైలో ఈ రీజియన్ లో కనుక ఫుల్ వర్షాలు వచ్చిపోతే ఆబ్వియస్ గా నీ క్లయింట్స్ ఎవరైతే నీ అప్లికేషన్స్ వాడుతున్నారో అవన్నీ డౌన్ అయిపోతాయి. సో అలాంటప్పుడు కాకుండా ముంబైలో నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నీకు బెంగళూరు నుంచి నీకు రిప్లై అవ్వాలి. బెంగళూరు నుంచి నీ సర్వర్స్ అన్ని కమ్యూనికేట్ అవ్వాలి. ఇవన్నీ బాధ్యత ఎవరు తీసుకుంటాడండి? ఏడబ్ల్యూఎస్ వాడు తీసుకుంటాడు. ఒకవేళ వాడు సర్వర్ వల్ల ప్రాబ్లమ్స్ అయితే వాడు బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తాడంటే బ్యాకప్ కోసం ఇక్కడ వేరే చోట కూడా కమ్యూనికేషన్ సెట్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. సో దట్ ఈస్ కాల్డ్ అవైలబిలిటీ జోన్ 1 అండ్ అవైలబిలిటీ జోన్. ఎవరు ఎక్కడ ఈ రీజియన్ ఓకేనా? ఈ రీజియన్ ఎక్కడ స్టార్ట్ చేసినా సరే మినిమం ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉండాలి? మినిమం 2 అవైలబిలిటీ జోన్స్ ఉండాలి. మినిమం అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, నార్త్ వర్జీనియా, ఇది నార్త్ వర్జీనియానే కదా? నార్త్ వర్జీనియా క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ద నార్త్ వర్జీనియా. నార్త్ వర్జీనియాలో ఎన్ని ఉన్నాయంటే 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకేనా? నార్త్ వర్జీనియాలో అంటే ఆ నార్త్ వర్జీనియాలో డిఫరెంట్ ఏరియాలో చాలా పెద్దది కదండి. సో అక్కడ ఏంటంటే డిఫరెంట్ ఏరియాలో ఆ క్లయింట్స్ తగ్గట్టుగా ఆ ఏరియాలో దీన్ని డిజైన్ చేశారనమాట అవైలబిలిటీ జోన్. సో క్లిక్ ఆన్ లాంచ్. ఓకేనా? క్లిక్ ఆన్ లాంచ్ కొట్టిన తర్వాత చూడండి, చూజ్ ఇన్స్టెన్స్ టైప్ ఉంది కదా. నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ లో ఇక్కడ సబ్నెట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఆన్ దిస్ వన్. చూడండి, అవైలబిలిటీ జోన్ 1A, అవైలబిలిటీ జోన్ 1B, అవైలబిలిటీ జోన్ 1C. ఓకేనా? ఇవన్నమాట. సో మీకు ఏంటంటే ఆర్గనైజేషన్లో మీకు ఎంత కన్ఫ్యూజన్ ఉండదు. కన్ఫ్యూజన్ కూడా ఏం కాదు, జస్ట్ ఇది జనరల్ నాలెడ్జ్ అనమాట. సో ఏంటంటే మీకు ఒక క్లయింట్ ఉంటాడు. సో వాడేటి మా క్లయింట్స్ అన్ని ఏంటంటే ఐర్లాండ్ అనమాట. ఓకేనా? మా క్లయింట్స్ అన్ని ఐర్లాండ్ లో మేము ఇప్పుడు ఒకే చోట సర్వర్ లాంచ్ చేస్తాము. ఓకేనా? ఒకే చోట సర్వర్స్ లాంచ్ చేస్తాం అనమాట. మాకు ప్రాబ్లం ఉండదు. మీకు కూడా ఈ ఏరియాలో ఎక్కడైనా లాంచ్ చేసుకోవచ్చు. అలాగని 1A లో లాంచ్ చేసి 1B లో చేయకూడదంటే చేయొచ్చు. ఎక్కడ చేసుకున్నా పర్లేదండి. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడ నుంచి అంతా వచ్చే నెట్వర్క్ ఒకలాగే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి వచ్చే నెట్వర్క్ అంతా కూడా ఒకలాగే ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అవైలబిలిటీ జోన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అవైలబిలిటీ జోన్ ఎందుకంటే ఇప్పుడు వాల్యూమ్స్ అటాచ్ చేస్తాను. వాల్యూమ్స్ అటాచ్ చేసినప్పుడు ఈ అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే సర్వర్ ని అటాచ్ చేశారు కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఈ ఇన్స్టెన్స్ ఉంది. ఓకేనా? ఈ ఇన్స్టెన్స్ ఉంది. డెవలపర్ అనేది ఓకేనా? అక్కడతో ఆ టాపిక్ అయిపోయిందండి. దాని మళ్ళీ ఇంకోటి సందర్భంలో యూజ్ చేసేటప్పుడు చెప్తాను. ఇంకో 20 minutes లో. ఇప్పుడు చూద్దాం. మీకు ఒక సర్వర్ ఉంది కదా. ఇది సర్వర్ మీరు లాంచ్ చేశారు కదా. లాంచ్ చేసినప్పుడు ఇది లాస్ట్ లో నాకు ఒకసారి గుర్తు చేయండి. ఈ ఎలాస్టిక్ ఐపీ డిలీట్ చేయాలి, లేదంటే చార్జెస్ పడతాయి. ఈ సర్వర్ ఏంటంటే డెవలపర్స్ ఏంటంటే ఒక T2 మైక్రో సర్వర్ లాంచ్ చేసావు. ఓకేనా? T2.micro సర్వర్ లాంచ్ చేసావు, లేదా T2 రియల్ టైమ్ లో T2 లార్జ్, T2 X లార్జ్ ఇలా లాంచ్ చేస్తాం. బానే ఉంది. ఓకేనా? బానే ఉంది. ఎంత? 2 CPU 2 GB మెమొరీ. ఓకేనా? 2 CPUs 2 GB మెమొరీ అండ్ 8 GB స్పేస్ తో నువ్వు సర్వర్ లాంచ్ చేసావు. ఎస్, బానేది. ఇప్పుడు డెవలపర్ ఏం చేసాడంటే దీని మీద మనం ప్యాకేజ్ అవి ఇన్స్టాల్ చేయడం వల్ల కొంచెం స్పేస్ పోయింది. అండ్ డెవలపర్స్ అనేది ఇంకా కోడ్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి డిప్లాయ్ చేయడం, బిల్డ్ చేయడం ఇలాంటి చాలా చేస్తున్నాడు అనమాట. చాలా చేయడం, ఇంకా కొత్తగా కోడ్ రాసి డిప్లాయ్ చేశాడు. సో స్లోగా DF-H కొడతాయి. ఓకేనా? DF-H కొడితే స్లోగా 80 ఫస్ట్ టైం నుంచి 70% అంది. నెక్స్ట్ డే కొడుతున్నాను 80% అంది. నెక్స్ట్ డే కొడుతున్నాను 90% వచ్చింది అనమాట. సో అంటే ఏంటి? ఈ డిస్క్ స్పేస్ అనేది ఫిల్ అయిపోతుంది.
డిస్క్ స్పేస్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట. సో డెవలపర్ చాలా ఎక్విప్మెంట్ అంతా ఇందులో ఉంది. అంటే ప్యాకేజ్లు, ఇన్స్టాలేషన్స్, కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు ఆడు డిస్క్ స్పేస్ అయిపోతుంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకో కొత్త సర్వర్ లాంచ్ చేసి, ఒక న్యూ సర్వర్ లాంచ్ చేసి 20 జీబీతో చేస్తారా? లేదంటే ఈ ఉన్న 8 జీబీని దీన్ని ఇంక్రీజ్ చేయడం బెస్ట్ ప్రాక్టీసా? ఈ ఉన్న 8 జీబీ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఒక వాల్యూమ్స్ ఆల్రెడీ క్రియేట్ అయిన ఇన్స్టెన్స్ ని దాన్ని వాల్యూమ్ ఆ ఇన్స్టెన్స్ యొక్క వాల్యూమ్ సైజ్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలో చూద్దామండి. వాల్యూమ్ అని కొత్త పదం వాడుతున్నాను కదండి. వాల్యూమ్ అంటే కొత్త పదం ఏం కాదు, జస్ట్ ఒక్క నిమిషం. వాల్యూమ్ అంటే ఇంకా మనకి నీట్ గా మాట్లాడి చెప్తాను, ఒక్క నిమిషం. డిలీట్ దిస్ వన్. సో ఓకేనా. సో ఇది వాల్యూమ్ అంటే, వాల్యూమ్ అంటే ఏంటంటే ఇది సర్వర్ అండి. దిస్ ఈజ్ సర్వర్. ఓకేనా, దిస్ ఈజ్ సర్వర్. అండ్ ఈ సర్వర్ లో ఏమి యాక్టివిటీ జరిగినా డేటా అంతా ఒక చోట స్టోర్ అవ్వాలి. దాన్నే వాల్యూమ్ అంటారు. ఓకేనా, ఈ సర్వర్ లో ఏం యాక్టివిటీ జరిగినా ఈ డేటా అంతా ఒక చోట స్టోర్ అవ్వాలి, దాన్ని వాల్యూమ్ అంటారండి. దిస్ ఈజ్ సర్వర్. ఓకేనా, దిస్ ఈజ్ సర్వర్ అండ్ దిస్ ఈజ్ వాల్యూమ్. ఓకేనా, దిస్ ఈజ్ వాల్యూమ్. సో ఇది వాల్యూమ్ అని చెప్పాను కదా. అంటే ఏంటి, మన జనరల్ టెర్మినాలజీస్ లో ఏంటంటే, ఇది నీ మొబైల్ ఫోన్. ఓకేనా, ఇది నీ మొబైల్ ఫోన్. ఓకేనా, అండ్ ఇది ఏదైతే ఉందో మెమరీ కార్డ్, చిన్న చిప్ ఉంటుంది కదా పక్కన, ఇది మెమరీ కార్డ్. సో ఈ ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడి నుంచి ఆపరేట్ చేసేది అంతా ఇక్కడి నుంచే, బట్ డేటా స్టోరేజ్ అంతా ఎక్కడ పడుతుంది? ఇక్కడ. సో అలాగే ఇదంతా ఆపరేట్ చేసేది ఇక్కడి నుంచే, బట్ ఈ డేటా స్టోర్ అంతా ఎక్కడ పడుతుందండి? వాల్యూమ్. సో అదండి కాన్సెప్ట్. ఓకేనా, వాల్యూమ్ అనేది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ వాల్యూమ్ అనేది ఫిల్ అయిపోతుందట. ఓకేనా, వాల్యూమ్ అనేది ఫిల్ అయిపోయింది, 90% వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా, ఒక 10 జీబీ ఉంది, 10 జీబీ నుంచి ఒక 50 జీబీకో 20 జీబీకో ఇంక్రీజ్ చేయాలి. సో అది నీ కాన్సెప్ట్ అనమాట. సో అది నేను ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాను ఒకసారి చూడండి. కమ్ హియర్. ఓకేనా, నీ సర్వర్ యొక్క ఇన్స్టెన్స్ ఐడి తీసుకోండి మళ్ళీ. ఓకేనా, ఇన్స్టెన్స్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆర్గనైజేషన్ లో జాయిన్ అప్పుడు మనకు రోల్ నెంబర్, అడ్మిషన్ నెంబర్స్ ఎలా ఇస్తారో సర్వర్ కూడా ఒక ఇన్స్టెన్స్ ఐడి ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కార్నర్ లో ఇక్కడ చూడండి, ఇలా డౌన్ చేయండి. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. క్లిక్ ఆన్ దట్ వాల్యూమ్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, వాల్యూమ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఉన్నాయి. అంటే ఈ సర్వర్లు 2 సర్వర్లు ఉన్నాయి కదా, ఇక్కడ డాష్ బోర్డ్ లో 2 సర్వర్లు ఉన్నాయా? ఆ 2 సర్వర్ల యొక్క డేటా స్టోరేజ్ అనమాట. 2 వాల్యూమ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో నీ వాల్యూమ్ ఏది? క్లిక్ ఆన్ దిస్ వన్. ఎంటర్ చేస్తే కరెక్ట్ గా నీకు నీ వాల్యూమే వస్తుంది. సో ఈ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. గో టు యాక్షన్స్. ఓకేనా, ఈ ఇన్స్టెన్స్ మీద ఏదైతే ఉందో అది క్లిక్ చేసి గో టు యాక్షన్స్ లోకి వెళ్ళి మోడిఫై వాల్యూమ్ అని ఒక ఆప్షన్ ఉంది కదండి, మోడిఫై వాల్యూమ్. క్లిక్ ఆన్ ద మోడిఫై వాల్యూమ్ మీద క్లిక్ చేస్తారు. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 8 జీబీ ఉంది. ఓకేనా, 8 జీబీ ఉంది. ఇప్పుడు మీరు దీన్ని ఎంత సైజు కావాలితే అంత సైజుకి తగ్గించండి, పెంచండి. 10 జీబీ. ఓకేనా, 10 జీబీ. ఇప్పుడు మీకు వెంటనే ఇక్కడ ఎంట్రీ క్వశ్చన్ పడిపోతుంది అనమాట. అనుకోకుండా మీరు ఏం చేశారంటే 10 పెట్టబోయి మీ పక్క వాళ్ళతో ఎవరితో మాట్లాడి 100 చేసేసారు. 100 చేసి ఇక్కడ మోడిఫై చేశారు అనుకోండి, 100 జీబీ అయిపోతుంది. ఓకేనా, 100 గిగాబైట్ అనమాట. ఇది 100 గిగాబైట్ అయిపోతుంది. 100 గిగాబైట్ అయిపోయిన తర్వాత అయ్యో లేదు, సారీ, యాక్చువల్గా నేను రాంగ్ చేశాను. సరే, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను అండి. రాంగ్ చేశాను. ఇది ఒక సైజు ఒక 30కి తగ్గించగలనంటే నో వే అట్ ఆల్. మీరు వాల్యూమ్ సైజెస్ ని ఇంక్రీజ్ చేయగలరు కానీ డిక్రీజ్ చెయ్యలేరు. ఫస్ట్ ఎంట్రీలో కూడా అడుగుతారు, కెన్ వి డిక్రీజ్ ద వాల్యూమ్ సైజెస్? నో, నాట్ అట్ ఆల్. We can increase the only with the volume sizes. We can't decrease the volume sizes. సో చూడండి, మీకు లైవ్ లో చూపిస్తాను. ఇక్కడ ప్రీవియస్ గా ఎంత మన 8 జీబీ కదా, ప్రీవియస్ గా 8 జీబీ, ఇప్పుడు 10 జీబీ చేశానా. నెక్స్ట్ క్లిక్ ఆన్ మోడిఫై వాల్యూమ్. ఓకేనా, క్లిక్ ఆన్ మోడిఫై వాల్యూమ్. ఏమైంది ఇది? ఓకే, క్లిక్ ఆన్ మోడిఫై వాల్యూమ్. 1 మినిట్ స్టార్ట్ అయినట్టుంది. Okay, let's continue. Go to actions, go to modify volume, make it to 10 GB. Okay, make it to 10 GB.
10 GB చేశాను అండ్ క్లిక్ ఆన్ మోడిఫై వాల్యూమ్. ఓకేనా, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు మోడిఫై ద వాల్యూమ్? ఎస్, క్లిక్ ఆన్ ఇస్. ఎస్, మోడిఫై వాల్యూమ్ ఈజ్ రిక్వెస్టెడ్. ఓకేనా, జస్ట్ రిక్వెస్టెడ్. సో జస్ట్ రీఫ్రెష్ చేయండి, చూసారా? ఓకే, ఇంకా అవుతుంది 1 minute. 10 GB. ఓకేనా, 10 GB. నౌ కనెక్ట్ టు దిస్ సర్వర్. ఓకేనా, నౌ కనెక్ట్ టు దిస్ సర్వర్. Running instance, click on the running instance. Go to mobextem. Okay, mobextem. Just okay na, IP address ఇచ్చాను, ubuntu ఇచ్చాను, యూజర్ నేమ్ ubuntu ఇచ్చాను, అడ్వాన్స్ SSH సెట్టింగ్స్. ఓకేనా, ఫ్రీక్వెంట్ యాక్టివిటీస్ అండి, డైలీ ఫ్రీక్వెంట్ గా కూడా చేస్తుంటాం. ఓకేనా, అంటే ఫ్రీక్వెంట్ గా అంటే ఒకసారి రీసెర్చ్ చేద్దాం, బట్ రెగ్యులర్ యాక్టివిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. డైలీ యాక్టివిటీ కాదు, రెగ్యులర్ యాక్టివిటీ. సో డన్ అండి. ఓకేనా, డన్. సర్వర్ కనెక్ట్ అయ్యారు. ఓకేనా, సర్వర్ కనెక్ట్ అయ్యారు. సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత ఒక డిస్ప్లే చెక్ చేయడం కమ్యూనిటీ df-h. ఓకేనా, ఎంటర్ దిస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు, చూసారా? స్టిల్ ఏమైతే ఉందో 8 GB అనే చూపిస్తుంది. నీ అప్డేటెడ్ చేంజెస్ అంతా, ఓకేనా, నీ అప్డేటెడ్ అంతా 10 GB, బట్ ఇక్కడ చూడండి 8 GB అనే చూపిస్తుంది. ఏంటి ఇక్కడ ప్రాబ్లం అంటే ఏం లేదండి. వెన్ ఎవర్ ఇఫ్ యూ డూ ఎనీ యాక్టివిటీ, వాట్ యూ నీడ్ టు డూ అండి? ఓకేనా, జస్ట్ ఆ చేంజెస్ ఎఫెక్ట్ అవ్వాలంటే మీరు ల్యాప్టాప్ లో కూడా కొన్ని సాఫ్ట్వేర్లు అవి ఇన్స్టాల్ చేస్తారు కదా, ఇప్పుడు వర్కౌట్ అవుతాయి అండి. ఒకసారి నీ ల్యాప్టాప్ రీస్టార్ట్ చేసినా లేదా సర్వీస్ రీస్టార్ట్ చేసినా కదా, అప్పుడే కదా వర్కౌట్ అవుతాయి. సిమిలర్ గా ఇది కూడా అంతేనండి. ఇది కూడా మీ ల్యాప్టాప్ టైప్, ప్రతి సర్వర్ కూడా మన ల్యాప్టాప్ లాగా అనమాట. సో జస్ట్ రీస్టార్ట్ చేశానండి, సర్వర్ రీస్టార్ట్ చేశాను. రీస్టార్ట్ చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ 20 seconds బ్యాక్ ఎండ్ లో పడుతుంది. అది T2 మైక్రో సర్వర్ కాబట్టి కొద్దిగా పెద్ద సర్వర్లు అయితే కొద్దిగా టైం ఇవ్వండి. ఓకేనా, కొద్దిగా రీబూట్ చేసినప్పుడు కొద్దిగా వెంటనే ఇమీడియట్ గా సర్వర్ కనెక్ట్ అయిపోయారు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇది డిస్కనెక్ట్ అయింది. అవునా, కంట్రోల్ ఆర్ కొట్టండి, కనెక్ట్ అవ్వలేదు. ఇక కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకేనా, కొద్దిగా టైం తీసుకుంటుంది. బ్యాక్ ఎండ్ లో కొద్దిగా రీబూట్ అవ్వడానికి, ఆ SSH ఇవన్నీ రీబూట్ అవ్వడానికి, మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి కొద్దిగా టైం ఇవ్వాలి మనం. ఓకేనా, కొద్దిగా టైం ఇస్తే ఆ బ్యాక్ ఎండ్ లో 20 seconds 20 to 30 seconds ఇస్తే డన్ అండి, సరిపోతుంది. రీబూట్ అయిపోతాయి సర్వర్స్. ఓకే, ఓకే, డన్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీస్టార్ట్. కంట్రోల్ ఆర్ 819 కదా, జస్ట్ అప్రాక్సిమేట్లీ ఇంకో కొద్ది టైం ఇద్దాం. ఓకేనా, కొద్ది టైం ఇద్దాం. జస్ట్ రీఫ్రెష్ దిస్ పేజ్, రీఫ్రెష్. ఓకేనా, జస్ట్ కాపీ దిస్ IP address once again. Go to session, SSH this one. ఓకేనా, స్పెసిఫిక్ యూజర్ నేమ్ ubuntu. ఓకేనా, ubuntu and use private key. So done. Yeah, no changes అనేది ఎఫెక్ట్ అయినాయండి. నో df-h. ఓకేనా, df-h కొడితే డన్ అండి. చూసారా, ఇక్కడ 10 GB. ఇక్కడ 10 GB అంటే మనం పెన్ డ్రైవ్ కొనుక్కున్న 16 GB పెన్ డ్రైవ్ కొనుక్కున్నా సరే మొత్తం రాదు కదండి, 15.8 అలా వస్తుంది కదా. సిమిలర్ గా ఇది కూడా అంతే. కొద్ది కాన్ఫిగరేషన్స్ అవి డిఫాల్ట్ తీసుకొని ఈ ఉన్న దాంట్లోనే కాన్ఫిగరేషన్స్ అవి సెట్ చేసుకొని 10 GB ఇలా వస్తుంది అనమాట. సో ఇలా అనమాట, ఇలా సర్వర్ వాల్యూమ్ సైజెస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ వాల్యూమ్ సైజ్ అనేది మీరు ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తున్నారో, మీరు ఆ ప్రాజెక్ట్ లో ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, అంటే చూడడం చాలా ఈజీగానే ఉంది టాస్క్. ఓకేనా, చూడడం చాలా ఉంది. సో ఇది మీరు ఏం చేస్తారంటే, ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ యాక్టివిటీ చేసినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు take downtime for particular server. ఓకేనా, ఫర్ పర్టికులర్ సర్వర్, ఓకేనా, పర్టికులర్ సర్వర్ అని చెప్పి చేయండి. వన్స్ యూఆర్ డన్ విత్ దిస్, రైట్, అయిపోయిన తర్వాత సర్వర్ అప్గ్రేడేషన్ ఈస్ డన్. ఓకేనా, అప్గ్రేడేషన్ ఈస్ డన్, లేదా సర్వర్ ఈజ్ అప్ నౌ సంథింగ్ ఏదోటండి. ఓకేనా, మీ లాంగ్వేజ్ అసలు మీ స్టైల్లో పెట్టండి. సర్వర్ ఈజ్ అప్ నౌ. Please do sanity testing. Please do testing or sanity testing, or it could please do testing from your side. Okay, from your side అని చెప్పి చిన్న మెయిల్ పెట్టండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాం. ఓకేనా, మనకు ఒక ఫోన్ మాట్లాడుతున్నాం. ఇక్కడ ఫోన్ లో మీరు ఏం చేశారు, ఒక వాట్సాప్ ఓపెన్ చేశారు. ఓకేనా, వాట్సాప్ ఓపెన్ చేశారు, లేదా ఏదో గేమ్ ఆడుకుంటున్నారు. ఓకేనా, ఏదో గేమ్ ఆడుకుంటున్నారు, లేదా ఇంకా జస్ట్ అప్లికేషన్స్, నోట్ ప్యాడ్స్. ఓకే, నోట్ ప్యాడ్స్
సంథింగ్ ఏ మూవీస్ హాట్‌స్టార్‌లో ఏ మూవీస్ చూస్తూ, క్రికెట్ చూస్తూ మధ్యలో అయిపోయారు. మీరు ఎప్పుడైతే దీన్ని ఈ ఫోన్‌ని రీస్టార్ట్ చేశారో, ఓకేనా? రీస్టార్ట్ చేశారో మళ్ళా ఏమవుతుందండి? మళ్ళా ఫోన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఓపెన్ అవ్వి ఉంటాయండి. ఇవన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయా? బ్యాక్ ఎండ్‌లో అంటే బ్యాక్ ఎండ్‌లో ఓపెన్ అయ్యేయి కొన్ని ఉంటాయి. బ్యాక్ ఎండ్‌లో క్లోజ్ అయిపోయేయి కొన్ని ఉంటాయి. అలాగే మీ సర్వర్‌లో కూడా ఏంటంటే ఈ కొన్ని సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ అపాచీ, టామ్‌క్యాట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అప్ అండ్ రన్నింగ్‌లో ఉంటాయి. కానీ కొన్ని సర్వీసెస్ ఉంటాయి కదండీ! కొన్ని ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయే ఛాన్సెస్ అన్నమాట. ఆగిపోతాయి కూడా. ఆగిపోతాయి కదా! రీస్టార్ట్ చేసినప్పుడు. అప్పుడు ఈ టెస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు చేసుకుంటారు. ఓకేనా? www.f2.com ఓకేనా? facebook2.com అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినప్పుడు ఓకే. ఇక్కడ ఈ డాష్‌బోర్డ్ రావట్లేదు. అంటే ఈ సర్వీస్ వర్క్ అవ్వట్లేదు. దీన్ని అప్ చేయి. ఇక్కడ లాగిన్ పేజ్ మీద వర్క్ అవ్వట్లేదు. అంటే ఈ సర్వీస్ అప్ చేయి. ఇలాంటివన్నీ వాళ్ళు చూసుకుంటారనమాట. ఓకేనా? మీరు ఏ చిన్న యాక్టివిటీ చేసినా, ఒక చిన్న ఫైల్ డిలీట్ చేసినా, సపోజ్ బ్యాకప్ ఫైల్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి. సపోజ్ ఇక్కడ బ్యాకప్ ఫైల్స్ ఏంటంటే sudo mkdir బ్యాకప్ 1 ఓకేనా? బ్యాకప్ 2 3 4 5 6 ఓకేనా? 6 ఇప్పుడు ఇది మీరు ఎంటర్ చేయండి. ఓకేనా? cd opt sudo mkdir బ్యాకప్ 1 2 ఓకేనా? సంథింగ్ ఇలా ఏదో అనుకుందాం. 3 4 5 6 7 8 9 సంథింగ్ ఏదో ఇలా అనుకుందాం. ఇలా అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇంకో చూడండి. ఇది ఒక 10 జీబీ తీసుకుంటుంది. ఇది 5 జీబీ తీసుకుంటుంది. ఒక్కొక్క ఫైల్ సైజ్ తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటి? ఒక్కొక్క ఫైల్ సైజ్ du-sh ఓకేనా? du-sh దట్ పర్టికులర్ ఫైల్ నేమ్. ఇది ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే సంథింగ్ ఓకేనా? పర్మిషన్ అనేది వచ్చింది బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ 4 KB అని ఉంది. అమెజాన్ 4 GB అని ఉంది. ఇది సేమ్ బ్యాకప్ ఫైల్ కదండి. నేను పాతి అన్ని డిలీట్ చేస్తారంటే మనకి ఏం రైట్స్ లేవు. ఎవరైనా సరే మీ డెవలపర్ కానీ మేనేజర్స్ కానీ ఏమైనా ఫైల్స్ డిలీట్ చేయమన్నా, ఏ పర్టికులర్ ఫైల్స్ లో ఎక్కువ స్పేస్ అవుతుంది డిలీట్ చేయమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మెయిల్ సెండ్ చేయమనండి. ఓకేనా? మెయిల్ సెండ్ చేయమనండి. లేదా ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ద ఫైల్ 2 3 4 5 6 అని చెప్పేసి మీరు ఒక మెయిల్ పెట్టాలి కంపల్సరీ. ఇదేనా అవసరం ఆ విషయం అంటే లేదు, కంపల్సరీ అవసరం. ఎందుకంటే మన సేఫ్టీ గురించి చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను స్టార్టింగ్ లో కొన్ని ఫేస్ చేస్తాను. ఎందుకంటే ఒక యాక్టివిటీ ఏంటి వెర్బల్ కి వచ్చి ఇక్కడ స్పేస్ ఎక్కువైపోతుంది ఇలా వెనకాల కూర్చొని డిలీట్ చేయమంటారు. మనకేం తెలుసు sudo rm-rf కదని చెప్పేసి సింపుల్ గా ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ స్టిల్ యూ షుడ్ నాట్ డూ దట్. If you are doing any kind of activity or deleting or upgrading or changing any versions of the server, you have to send a mail to your team. You have to get it approval from manager. Approval from manager కూడా అవసరం లేదు. మేనేజర్స్ డెవలపర్స్ చాలా ఫ్రీక్వెంట్ ఎక్కువ మాట్లాడుకుంటారు అనమాట డైలీ వాళ్ళతో. ఎందుకంటే కోఆర్డినేషన్ అంతా జరిగేది వాళ్ళతో ఎక్కువ అండ్ మనతో కూడా జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే ఆ డెవలపర్ వాళ్ళతో మాట్లాడుకుని సరే నేను జస్ట్ ఒకసారి మెయిల్ పెడతాను, దానికి అప్రూవ్ అను లేదంటే ఓకే ప్లీజ్ డిలీట్ అను ఏదో రిప్లై అని చెప్పేసి ఇలాంటి కొద్దిగా అలవాటు చేసుకోండి. ఇదంతా మన సేఫ్టీ గురించి. ఓకేనా? మెయిల్స్ పెట్టినప్పుడు ఏదైనా ఫైల్స్ డిలీట్ చేసినప్పుడు ఒక మెయిల్స్ పెట్టండి. అలాగే ఈ సర్వర్ రీబూట్ చేసినప్పుడు రీస్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఇవి చిన్న చిన్న కమెంట్స్, చిన్న చిన్న టాస్క్లే బట్ చాలా ఇంపార్టెంట్ అయినాయి. ఓకేనా? సో ఈ సర్వర్ రీస్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ సర్వర్ కి ఎలాస్టిక్ ఐపీ ఉందో లేదో కంపల్సరీగా చెక్ చేయండి. ఒకవేళ మీరు సర్వర్ క్రియేట్ చేయలేదు, వేరే ఎవరో సర్వర్ క్రియేట్ చేశారు, బట్ ఆ సర్వర్ కి ఎలాస్టిక్ ఐపీ లేదు, నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి ముందు. Hey, hello. Actually, as I observed that this server doesn't have a elastic IP. If I restart this server or reboot the server, if I stop the server, IP address will change. Is that okay for you? అండ్ సంథింగ్ ఏదో డిస్కస్ చేయాలి. అప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారనమాట. ఓకే ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలనేది రెడీగా ఉంటారు. కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్ అండి. ఓకేనా? దట్స్ ఇట్. ఫైన్. ఈ టాపిక్ ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సినారియో మాట్లాడుకుందాం. ఏం సినారియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? నీకు సర్వర్ ఉందండి. ఓకేనా? నీకు సర్వర్ ఉంది. ఇది ఒక డేటాబేస్ అనుకుందాం. ఓకేనా? ఇది ఒక డేటాబేస్ ఉంది. సో ఈ సర్వర్లో ఓకేనా సర్వర్లో ఏదో డేటాబేస్ ఉంది, లేదా ఈ సర్వర్లో ఏదైతే డేటా ఉందో ఈ డేటా అంతా కూడా వేరే డేటాబేస్ కి పంపించాలి. ఓకేనా? వేరే డేటాబేస్ కి పంపించాలన్నమాట. లేదా వేరే సర్వర్స్ పంపించాలి. ఈ డేటా అంతా ఇది హ్యూజ్ డేటా. ఓకేనా? పాయింట్ అబ్జర్వ్ చేయండి. హ్యూజ్ అంటే చాలా ఎక్కువ డేటా ఉంది ఇందులో.
ఈ డేటా అంతా కూడా డిఫరెంట్ సర్వర్స్ నువ్వు పంపించాలి. అండ్ ఇమేజిన్ నీకు తక్కువ టైమే ఉందనుకుందాం. నార్మల్ టైంలో అంటే రోజు లాగిన్ అవుతావు, 4 స్క్రిప్ట్లు రన్ చేస్తావు, ఈ డేటా అంతా ఇక్కడ స్టోర్ పడుతుంది, డన్, ఫైన్, బాగుంది. మళ్ళీ రేపు కనెక్ట్ అవుతావు, 4 స్క్రిప్ట్లు రన్ చేస్తావు, డేటా వెళ్ళిపోతుంది. సేమ్ రిపీట్, ఇది అయ్యేంత వరకు ఇలా చేస్తావు. కాదు, ఇక్కడ ఏదైతే ఉందో ఈ డేటా అంతా కూడా నాకు రాత్రే మూవ్ అవ్వాలి. ఈ రోజు నైట్ అంతా నేను నైట్ అవుట్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు నైట్ 10 కనెక్ట్ అవుతున్నాను, మార్నింగ్ 6 వరకు ఉండాలి. అవసరమైతే రేపు నేను లీవ్ తీసుకుంటాను. ఈ యాక్టివిటీ మాత్రం నైట్ కి సరిపోవాలి. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఎన్ని స్క్రిప్ట్లు రన్ చేస్తున్నాను? 4 స్క్రిప్ట్లు కదా. నేను ఏం చేస్తానంటే ఒక్కోసారి 20 స్క్రిప్ట్లు రన్ చేసేస్తాను, ఓకేనా. 20 స్క్రిప్ట్లు రన్ చేస్తాను. 20 స్క్రిప్ట్లు రన్ చేస్తే తెలుసా, ఒక్క స్క్రిప్ట్ కూడా సరిగా పెర్ఫామ్ చెయ్యదు. ఎందుకు చేయదు? ఎందుకంటే నీ సర్వర్ ఏంటి ఇక్కడ? నీ సర్వర్ అనేది T2 మైక్రో సర్వర్ అంటే ఒక 1 CPU, కానీ 1 CPU ఉంది. కానీ నువ్వు ఇన్ని స్క్రిప్ట్లు రన్ చేసినప్పుడు నీకు ఎంత పవర్ ఉండాలి, ఓకేనా. ఇన్ని అంటే సిపియూస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిపియూస్ పవర్ ఉండాలి, మెమరీ పవర్ ఉండాలి. సో మీ ల్యాప్టాప్ తీసుకోండి, ఏమైనా ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్, ఏమైనా ఒక 4-5 సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశారనుకోండి, మీ ల్యాప్టాప్ సరిగా పెర్ఫామ్ చేస్తుందండి? అసలు ఒక మూవీ ఓపెన్ చేసినా సరే మూవీ ఓపెన్ అవ్వదు సరిగా. అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఈ ల్యాప్టాప్ని పట్టుకెళ్ళి ఏం చేస్తారు, మన దగ్గరలో ఉన్న షాప్స్లోకి వెళ్ళి ఈ మెమొరీ ర్యామ్ ఏదైతే ఉందో ఆ ర్యామ్ని 4GB, జనరల్గా 4GB ఉంటాయి, ఆ ర్యామ్ని ఒక 12GBకో 20GBకో ఇంక్రీజ్ చేయించుకుంటారు. ఎందుకు? మీ ల్యాప్టాప్ యొక్క బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం. సో ఇక్కడ కూడా ఏంటంటే నువ్వు 1 CPU పెట్టుకొని 20 స్క్రిప్ట్లు ఎలా రన్ చేసేస్తావు? 20 స్క్రిప్ట్స్ అనేది రన్ చేయలేరు అనమాట. 20 స్క్రిప్ట్స్ రన్ చేసినప్పుడు, ఓకేనా, ఇక్కడ ఈ సర్వర్లోకి వచ్చి టాప్ కమాండ్ అని కొట్టండి. అంటే CPU యొక్క సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి, మెమరీ గురించి తెలుసుకోవడానికి టాప్ 20 స్క్రిప్ట్స్ రన్ చేస్తే తెలుసా, ఇది 100 టచ్ అయిపోతుందండి. 100 క్రాస్ అయిపోతుంది కూడా 20 స్క్రిప్ట్స్ రన్ చేస్తాయి. సో ఇలా కాదు. ఈ సందర్భంలో నాకు కావాల్సింది ఏంటంటే ఈ సిపియూస్ ఏదైతే ఉందో సిపియూస్ ని ఇంక్రీజ్ చెయ్యాలి, ఓకేనా. సిపియూస్ ని ఇంక్రీజ్ చేయాలి అంటే T2 మైక్రో అనేది ఒక ఫ్యామిలీ, ఓకేనా. ఫ్యామిలీ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ కదా. ఈ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో దానిని అప్గ్రేడ్ చెయ్యాలి. కాన్సెప్ట్ క్లియర్? అప్గ్రేడ్ చెయ్యాలి అనమాట. AWS టాపిక్స్ అని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. అంటే మనం సర్వర్ మీద చేయం, కానీ ఇలాంటి యాక్టివిటీ అంతా మన ఫోన్లోని, ల్యాప్టాప్స్ మీద ఎక్కడొక్కడ చేసే ఉంటాం. సో అందుకని కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో లెట్స్ కాన్సన్ట్రేట్ హియర్. అప్గ్రేడ్ చేయాలా? ఓకే, డన్. సో ప్రీ రిక్విజిట్ మీరు నోట్స్ రాసుకోండి, ఓకేనా. మీరు ప్రీ రిక్విజిట్ ఏంటి? ప్రీ రిక్విజిట్ ఏంటంటే ఏం లేదు, ప్రీ రిక్విజిట్ దీనికి ఏం అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సర్వర్, ఏ సర్వర్ని అయితే అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ సర్వర్ని స్టాప్ చేయాలి. ఓకే, డన్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద ఆప్షన్స్. AWS 1, గో టు యాక్షన్స్, గో టు ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ అని ఉంది కదండి. ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ లో ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వ్యూ, ఇక్కడ చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అని ఉంది కదా. ఈ అబ్జర్వ్ చేయండి ఒకసారి. చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అంటే ఇన్స్టెన్స్ టైప్ ని మార్చుకోమంటున్నాడు, కానీ ఇది హైలైట్ అయ్యి ఉందండి. ఇది ఫేడ్ అవుట్, ఓకేనా. ఫేడ్ అవుట్ అయిపోయింది అనమాట. అంటే మనకి జస్ట్ వీ కాంట్ యూజ్ ఇట్ రైట్ అవే. టు చేంజ్ ద చూడండి, ఇక్కడ మనకి కామెంట్ కూడా చూపిస్తుంది. టు చేంజ్ ద ఇన్స్టెన్స్ టైప్, ఫస్ట్ సెలెక్ట్ ద ఇన్స్టెన్స్ అండ్ చూజ్ యాక్షన్స్ అండ్ స్టేట్ స్టాప్. అంటే ఆ ఇన్స్టెన్స్ ని యొక్క అప్గ్రేడ్ చేయాలంటే ఇన్స్టెన్స్ స్టేట్ ఎందులో ఉండాలండి? స్టాప్ లో ఉండాలన్నమాట. సో క్లిక్ ఆన్ దిస్, గో టు యాక్షన్స్, గో టు ఇన్స్టెన్స్ స్టేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ యువర్ సర్వర్, అండ్ మళ్ళీ ఇక్కడ స్టాప్ చేసే ముందు మీ టీంకి అంతా కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేసుకోండి. మన ఇండిపెండెంట్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు, ఓకేనా. వీఆర్ ద ఫాలోవర్స్ అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారో అది ఫాలో అవ్వాలి. జస్ట్ మరీ రాంగ్ అనిపిస్తే మనం గైడ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. లేదు, నువ్వు అలాగే చేయి, ఓకే చేయండి, నో ప్రాబ్లం. ఎవ్రీథింగ్ అనేది ఒక మెయిల్ రూపంలో ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఓకే, మరి అంత ఓకే, నో ప్రాబ్లం. ఓకే, విల్ స్టాప్ దిస్ సర్వర్ నౌ. స్టాప్ చేశాను. ప్రెసెంట్ ఇక్కడ చూడండి, ఇన్స్టెన్స్ సర్వర్ ఏదైతే ఉందో T2 మైక్రో సర్వర్ అనమాట. ఇవి కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ సర్వర్స్ ని ఒక ఏమంటారు స్క్రిప్ట్స్ అవి రన్ చేసి బ్యాకప్ తీసుకోవడానికి, లేదా సర్వర్ సిపియూస్ అనేది సరిపోతే ఇంక్రీజ్ చేయడానికి, అటువంటి సందర్భాల్లో ఈ టాస్క్ యూజ్ చేస్తాం. గో టు యాక్షన్స్, గో టు ఇన్స్టెన్స్ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి, ప్రీవియస్ చూస్తే ఇది అనేది హైలైట్ అవ్వలేదు,
ఓకేనా. ప్రీవియస్గా చూస్తే ఇది హైలైట్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు చూడండి చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అనమాట. క్లిక్ ఆన్ దిస్ వన్, చేంజ్ ఇన్స్టెన్స్ టైప్. ఇక్కడ T2 మైక్రో అని ఉంది కదా, ఇక్కడ మీరు మీ సర్వర్కి సెలెక్ట్ చేసుకోండి. అన్న నాకు 4 CPU కావాలి, నాకు డెవలపర్ 4 CPU కావాలన్నాడు. నా 4 CPనో 8 CPనో 10 CPనో నాకు ఎలా తెలుసు? మీకు తెలిసిందండి. ఎగ్జాంపుల్ అంటే ఎందుకంటే మీరు సర్వర్ లాంచ్ చేస్తారు కదా, ఇప్పుడు ఇందాక మన రిక్వైర్మెంట్ ఏంటి 1 CPU, ఇప్పుడు 2 CPకి మార్చమన్నాడు కదా. క్లిక్ ఆన్ ద ఉబంటు మీద క్లిక్ చేశారు. ఉబంటు మీద క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ చూజ్ ఇన్స్టెన్స్ టైప్ అని ఉంది కదా, ఓకేనా. చూజ్ ఇన్స్టెన్స్ టైప్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఆడ ఎంత అడిగాడు? మన నెక్స్ట్ రిక్వైర్మెంట్ 2 CPU అడిగాడు కదా, T2 మీడియం. వీ హ్యావ్ టు గో విత్ ద T2 మీడియం అన్నట్టు. 2 CPU 4 GB మెమరీ. T2 లార్జ్ ఎంత? 2 CPU 8 GB మెమరీ. సో ఇలా అనమాట. నాకు 2 CPU 4 GB సరిపోతుందంటే సరిపోతుంది అన్నాడు. సో నేనేం చేస్తాను అంటే T2 మీడియంలోకి వెళ్ళి దీన్ని T2 మైక్రో నుంచి T2 మీడియంకి నేను మారుస్తున్నాను. క్లిక్ ఆన్ అప్లై. Once you done these changes, right, you have to restart your server. Okay, restart your server. So restart చేస్తున్నారు. జస్ట్ అట్లీస్ట్ గివ్ 20 to 30 seconds అండి. ఇమీడియట్ గా రీఫ్రెష్ చేసుకోవచ్చు. అవి చేంజెస్ ఎఫెక్ట్ అవడానికి 20 to 30 seconds పడుతుంది. ర్యామ్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చా? ర్యామ్ సైజ్ కూడా. మెమొరీనండి ప్యారల్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. అక్కడ ప్యారల్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ ఈ కాంబినేషన్ ఉంది కదండి, ఈ కాంబినేషన్ లో ఇంక్రీజ్ అయిపోతాయి. ఇక్కడ 4 అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇది 2 నుంచి 8 ఇలా అనమాట. సో నాకు ఇక్కడ ఏంటంటే మీకు అడగొచ్చు, నాకు ఇక్కడ 4 CPU కావాలి, ఓకే, 4 CPU కావాలి, 8 GB మెమరీ కావాలి అంటే కుదరదండి. ఆ కాంబినేషన్ లో మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. AWS వాడు ఏదైతే ఆఫర్ ఇచ్చాడో అది తీసుకోవాలి. వీ కెన్ ఇంక్రీజ్ ఇట్. ఇప్పుడు T2 మైక్రోలో మనం మెమరీ ఇంక్రీజ్ చేయలేము? లేదండి, లేదు, ఇంక్రీజ్ చేయలేము. ఓకే. వాడు ఏవైతే మనకు కాంబినేషన్స్ ఇచ్చాడో ఆ కాంబినేషన్ యూజ్ చేసుకోగలం అంతే. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు T2 మైక్రో సర్వర్ ఉంది, ఇప్పుడు T2 మీడియం ఉంది. ఓకేనా, T2 మీడియం ఉంది. దట్స్ క్లియర్ అండి. ఓకే, జస్ట్ ఇలా అన్నది అప్గ్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఏంటంటే ఇప్పుడు మామూలుగా డిస్క్ స్పేస్ ఇచ్చాడు కదా అంటే 8 GB 10 GB 20 GB ఆ డిస్క్ స్పేస్ EVS ద్వారా మనం దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, అదే కదా? యా, ఇక్కడ మీరు ఏంటంటే వాల్యూమ్స్ ద్వారా ఇంక్రీజ్ చేశారు. వాల్యూమ్స్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్, ఇప్పుడు చూడండి ఇందాక ఒక ఓకేనా, జస్ట్ ఓకే, ఇందాక ఒక వాల్యూమ్ ఉందండి. ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ యూజ్ చేసుకొని దీన్ని ఇంక్రీజ్ చేస్తారు. ఇలా కాకుండా ఎక్స్ట్రా వాల్యూమ్స్ కూడా అటాచ్ చేస్తారు. అది కూడా మనం నేర్చుకుందాం. ఇలా 2 types గా, ఒకటి ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా కొత్త డిస్క్ ని అటాచ్ చేయొచ్చు. ఆ కొత్త డిస్క్ ని ఎప్పుడు ఎక్కడ అటాచ్ చేస్తారో నేను చెప్తాను. ఫర్ టైం బీయింగ్ సో చూడండి డాష్ బోర్డ్. ఎనీ అదర్ డౌట్స్? యా, ఓకే దెన్. సో ఇక్కడ చూడండి AWS సర్వర్ 1 ఉంది. ఇక్కడ మనం ఏదో నేమింగ్ కన్వెన్షన్ కోసం ఇలా పెట్టుకుంటున్నాం అండి. బట్ రియల్ టైంలో నేమింగ్ కన్వెన్షన్ అనేది వాళ్ళకు ప్యాటర్న్ ఉంటుంది అనమాట. సపోజ్ ICICI, ఓకేనా, ICICIలో సర్వర్ లాంచ్ చేస్తే ICICI ప్రొడక్షన్ 1, ఓకేనా, ICICI ప్రొడక్షన్ 1, ఓకేనా, ప్రొడక్షన్ 1 అనమాట. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకో నేమ్ ఎలా ఉంటుంది, ఇంకో సర్వర్ లాంచ్ చేశారు అనుకోండి ICICI, ఓకేనా, ICICI ప్రొడక్షన్ 2. ఇంకో సర్వర్ ఏం లాంచ్ చేశారనుకోండి, అంటే ఏమైనా బ్యాకప్స్ ఈ ఎంటైర్ సర్వర్ కూడా ఒక్కోసారి బ్యాకప్స్ తీస్తారనమాట. మీరు ఎంటైర్ సర్వీస్ కూడా ఒక్కోసారి బ్యాకప్ తీస్తారు. బ్యాకప్స్ తీసినప్పుడు ఏంటంటే కాపీ తీస్తాను, ఓకేనా. అప్పుడు బ్యాకప్స్ తీసుకున్నప్పుడు నేమ్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి, ICICI ప్రొడక్షన్ 2 బ్యాకప్ 1, ఓకేనా, బ్యాకప్ 1, ICICI ప్రొడక్షన్ 2, ఓకేనా, ప్రొడక్షన్ 2 బ్యాకప్ 2. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా చాలా సిమిలర్ గా ఉంటుంది, ఓకేనా, చాలా 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 దగ్గరగా ఉంటాయి. సో చూడండి, ఈ లెంత్ అది కూడా ఒకలాగే ఉంటుంది, ఈ పేర్లు అది కూడా ఒకలాగా ఉంటాయి. ఎక్కడ మారుతాయి తెలుసా? ఓన్లీ ఎక్కడ చివరిని మారుతాయండి, ఓకేనా, చివరిని మారుతాయి. సో జస్ట్ ఇలా చూసారనుకోండి, రెండిట్లో ఏది ప్రొడక్షన్ 1 ఏది ప్రొడక్షన్ 2
అంటే ఇది మనం ఎక్స్పెండ్ చేస్తాంలేండి. బట్ స్టిల్ మనకి ఏంటంటే ఇలా ఉండడం వల్ల చాలా కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇలాంటి దాని వల్ల చాలా తప్పిదాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ 2 ఎందుకు పెట్టావు? ఆల్రెడీ 1 ఉంది కదా! లేదా ప్రొడక్షన్ 1 బ్యాకప్ ఎందుకు పెట్టావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంట్‌గా నువ్వు ఈ బ్యాకప్స్ తీసేయి. ఎందుకు ఈ సర్వర్‌కి దగ్గర దగ్గర T2 ఎక్స్‌లాగ్ సర్వరు నేను కొన్ని డాలర్స్ అనవసరంగా స్పెండ్ చేస్తున్నానంటే ఈ యాక్టివిటీ అనేది మేనేజర్ ఏదో చేసుకుంటూ నాకు ఇది చెప్పాడనమాట. నేనేం చేశాను అంటే ఏదో చేసుకుంటుంటే తన వర్క్ మధ్యలో అబ్జర్వ్ చేసి తను చెప్పాడు. నేనేం చేశాను ఏదో ఇక్కడ ఈ సర్వర్‌లో ఏదో కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినాయి. సో ఈ సర్వర్‌లో ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఫుల్‌గా దీని మీద వర్క్ చేస్తున్నాను. ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వట్లేదు. సో అటువంటి టైంలో ఏం చేశాడు, నువ్వు వచ్చి ఇది కొద్దిగా డిలీట్ చేయి మనకి ఇది వేస్ట్ అవుతుంది అన్నట్టుగా అంటారు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆటోమేటిక్‌గా ఇక్కడికి వచ్చి ఓకేనా, ఆటోమేటిక్‌గా ప్రొడక్షన్ 2కి వచ్చి లేదా ప్రొడక్షన్ 1కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఏం చేస్తానంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ నేను టెర్మినేట్ అంటే డిలీట్ చేయడం కదంటే ఆటోమేటిక్‌గా నేను ఏం చేస్తానంటే టెర్మినేట్ అనేది ఆప్షన్ యూజ్ చేసేసాను అనుకుందాం. ఓకేనా, టెర్మినేట్ అనే ఆప్షన్ యూజ్ చేసేసాను అనుకుందాం. సో చూడండి టెర్మినేట్ చేసినప్పుడు ఏంటంటే రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ అనేది వదిలేస్తుంది కానీ డిలీట్ అవ్వదు. పాయింట్ అర్థం చేసుకోండి. రిలీజ్ ఏదైతే అటాచ్ అయిందో అది రిలీజ్ అవుతుంది కానీ మనకు బ్యాక్ ఎండ్ లో అక్కడికి వెళ్ళి మీరు మాన్యువల్ గా డిలీట్ చేయాలి. ఈ సందర్భంలో ఏంటంటే నేను ఇది డిలీట్ చేసేసాను అనుకుందాం. డిలీట్ చేసిన తర్వాత నేను కొద్దిసేపు తర్వాత ఇది సడన్ గా అబ్జర్వ్ చేశాను. అయ్యో నేను చేయవలసింది ప్రొడక్షన్ 1 కాదు ప్రొడక్షన్ 2 అని చెప్పేసి నాకు సడన్ గా గుర్తు వచ్చింది. జాగ్రత్త చూసుకోండి. ఓకేనా, సో జస్ట్ ఇక్కడ ఏంటంటే నేను అనుకున్న సర్వర్ కన్నా ఇంకో సర్వర్ బై ఛాన్స్ ఆటోమేటిక్ గా డిలీట్ చేసేసాను. కానీ నాకేమైనా కన్ఫర్మేషన్ వచ్చుంటే సరిపోను. డిలీట్ చేసే ముందు ఇంకొకసారి అడిగి ఆర్ యూ షూర్, ఇప్పుడు నేను గిట్ హబ్ లో రిపోజిటరీని డిలీట్ చేస్తాను, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్, ఇలా 2-3 సార్లు అడుగుతుంది కదా. ఇలా అడుగుండిలో అంటే నాకు కొద్దిగా ఫ్రీగా ఉంది. కానీ ఏం ప్రొటెక్షన్ లేకుండా ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా డిలీట్ చేసేసాను. ఓకేనా, ఏం ప్రొటెక్షన్ లేకుండా డైరెక్ట్ గా డిలీట్ చేసేసాను, విచ్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అట్ ఆల్. సో దీనికి ఏమైనా మనకు సొల్యూషన్ ఉందంటే ఉందండి. మీరు ఒక సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఒక సెక్యూరిటీ గ్రూప్స్ అది ఎలా క్రియేట్ చేస్తారో, అంటే సెక్యూరిటీ గ్రూప్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అంటే ఫర్ టైం బీయింగ్ ఎలాస్టిక్ ఐపీస్ ఎలా క్రియేట్ చేస్తారో అలాగే ఒక సర్వర్ కి కూడా ప్రొటెక్షన్ మీరు ఆన్ చేయండి. ప్రొటెక్షన్ ఆన్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. గో టు దిస్ ఇన్స్టెన్స్, గో టు యాక్షన్స్, గో టు ఇన్స్టెన్స్ స్టేట్. ఓకేనా, గో టు ఇన్స్టెన్స్ స్టేట్. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇలా కంటే కాకుండా గో టు ఇన్స్టెన్స్ సెట్టింగ్స్. ఓకేనా, గో టు ఇన్స్టెన్స్ సెట్టింగ్స్. ఇక్కడ మీరు చూడండి ఇలాగ అబ్జర్వ్ చేస్తే చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్. ఓకేనా, చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఉంది కదా. క్లిక్ ఆన్ దిస్ వన్. ఎస్ ఎనేబుల్. ఓకేనా, ఎస్ ఎనేబుల్ అని ఉంది. ఇక్కడ డిసేబుల్ కరెంట్ సెట్టింగ్ ఇస్ డిసేబుల్ ఉంది అంటే ఎనేబుల్ లోకి మార్చండి. జస్ట్ మార్చండి చెప్తాను. ఇప్పుడు మీరు ఏంటంటే మీ మేనేజర్ వచ్చాడు, అనవసరంగా ఏదో డేటా ఉందని ఫీల్ అవుతున్నాడు, మిమ్మల్ని డిలీట్ చేయమంటాడు, మీరు ఏదో వర్క్ లో ఉన్నారు, జస్ట్ చేస్తున్నారు. సో డిలీట్ చేయాలి చేస్తున్నారు అని చెప్పేసి చిరాగ్గా గో టు దిస్ ఇన్స్టెన్స్, గో టు యాక్షన్స్, ఇక్కడ ఇన్స్టెన్స్ సెట్టింగ్ టెర్మినేట్ చేసేయండి. టెర్మినేట్ చేస్తే టెర్మినేట్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ ఐసిఎస్ ఇక్కడ చూడండి టెర్మినేట్ అనే ఆప్షన్ ఫేడ్ అవుట్ అయిపోయింది. నేను చేయవలసిన ఐసిఎస్ ప్రొడక్షన్ 2 అని ఒక చిన్న లేయర్ ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం ఈ ప్రొడక్షన్ సర్వర్స్ వాడాలి. ఓన్లీ ప్రొడక్షన్ అయినా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ కి వాడాలి. టెస్ట్ అండ్ యూఏటీ ఎన్వైరన్మెంట్ లో సక్సెస్ అయితేనే ప్రొడక్షన్ లోకి వెళ్తాయి. టెస్ట్ అండ్ యూఏటీ సర్వర్స్ ఒక బేబీ టైప్ అనమాట, అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ప్రతి సర్వర్ కి టెర్మినేషన్ ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ ఆన్ చేయాలి. సో డన్ అండి. ఓకేనా, డన్. సో డన్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూచర్ లో డిలీట్ చేయాలనుకోండి, ఇంకా అవ్వదు అనమాట. ఇది డిలీట్ అవ్వాలంటే అవ్వదు, టెర్మినేట్ అవ్వదు. సో మళ్ళీ చేయాలంటే గో టు యాక్షన్స్, గో టు ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్, ఎస్ డిసేబుల్. నౌ యూ క్యాన్ డిలీట్ దిస్ సర్వర్. ఓకేనా, నౌ యూ క్యాన్ డిలీట్ దిస్ సర్వర్ అనమాట. ఈ ఆప్షన్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా, డన్ అండి. ఓకేనా, డన్. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొడక్షన్ సర్వర్. ఓకేనా, ప్రొడక్షన్ సర్వర్. ఈ ప్రొడక్షన్ సర్వర్ ఉంది కదండి, ఇది ఒక ప్రొడక్షన్ సర్వర్ ఉంది. ఎవ్రీవన్ ఫాలో అవుతున్నారు కదండి? ఎవ్రీవన్ చిన్న కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, చిన్నవి అండ్ చాలా ఇంపార్టెంట్ అయినాయి అన్నమాట. సో ఈ బేసిక్స్ లేకపోతే ఇందులో చాలా కష్టం ఇవి. సో అందుకని డీటెయిల్ గా స్లోగా మాట్లాడదాం. ఇవి ఇమాజిన్, ఇప్పుడు చూడండి
ఇది ఒక సర్వర్ ఉందండి, ఇది ప్రొడక్షన్ సర్వర్. ఓకేనా, ప్రొడక్షన్ సర్వర్. ఇది ఇంకో సర్వర్ ఉంది కదండి, ఇది టెస్ట్ సర్వర్ అనమాట. దిస్ ఈస్ యువర్ టెస్ట్ సర్వర్. ఎస్, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఏంటంటే ప్రొడక్షన్ సర్వర్ లో ఎప్పుడు ఏముంటుంది, ప్రొడక్షన్ సర్వర్ లో ఎప్పుడు అప్డేటెడ్ డేటా ఉంటుంది. ఇప్పుడు నేను 10 రూపీస్ ట్రాన్సాక్షన్ చేశాను అనుకోండి, ఈ డేటా ఇక్కడ ఉంటుంది. 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే ఈ డేటా ఇక్కడ ఉంటుంది. ప్రతి సెకండ్ కి మారిపోతూ ఉంటుందా లేదా? ఎస్, ఇట్ విల్ చేంజ్. సో ఇప్పుడు ఏంటంటే, సో ఏదో డెవలపర్ ఏదో కొత్త సర్వీసెస్, అంటే ఇది ప్రొడక్షన్ అనుకుందాం, www.f2.com. ఓకేనా, f2.com అంటే వెబ్సైట్ ఉంది. ఇది కొడితే జస్ట్ f2.com ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన షూస్, జస్ట్ ఐటమ్స్, లేడీస్ తగ్గట్టు ఐటమ్స్, జెంట్స్, కిడ్స్ అన్నీ వస్తాయి అనమాట. అన్ని బాగానే ఉండదు దాన్ని. ఇప్పుడు ఏంటంటే డెవలపర్ ఏదో ఒక న్యూ సర్వీస్ అనేది ఇంప్లిమెంట్ చేశాడు. ఈ సర్వీస్ ని టెస్ట్ అండ్ యూఐటీ ఎన్వైరన్మెంట్ లోకి డిప్లాయ్ చేసినా సరే, వీటికి ఏంటంటే నాకు అప్డేటెడ్ డేటా కావాలి. లేటెస్ట్ అప్డేటెడ్ డేటా ఉన్నప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో, లేదంటే లేటెస్ట్ అప్డేటెడ్ డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ అంత లోడ్ ఆ సర్వర్ మీద అంతే లోడ్ పడినప్పుడు ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ టెస్ట్ అండ్ యూఐటీ ఎన్వైరన్మెంట్స్ అంత లోడ్ పడదు కదండి, ఇక్కడ అంత పడుతుంది అనమాట. ఇక్కడ అంత పడుతుంది, చాలా హెవీ లోడ్ పడుతుంది ఇక్కడ. అంటే ఇది టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లో ఆఫీస్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు లోడ్ పడుతుంది. ఇక్కడ బయట వాళ్ళు త్రూ అవుట్ ద వరల్డ్ ఎవరైతే యాక్సెస్ చేస్తారో అంతా లోడ్ పడుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, లేదు నాకు ఇది సరిపోదు, ఈ సర్వర్ లో చేస్తే కనుక నాకు అంత ఎఫెక్టివ్ గా నా రిజల్ట్స్ నేను ట్రాక్ చేయలేను. ఎక్కడ చేస్తే నువ్వు చేయగలవు? ఈ ప్రొడక్షన్ సర్వర్ ఉంది కదండి, ఈ ప్రొడక్షన్ సర్వర్ లో నువ్వు చేస్తేనే నువ్వు చెయ్యగలవు. అంటే మీన్ ప్రొడక్షన్ సర్వర్ లో ఏమైనా యాక్టివిటీ చేస్తే నువ్వు ట్రాక్ చేయగలవు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ యాక్టివిటీ, ఈ సర్వీస్ ఏదైతే ఉందో, ఈ సర్వీస్ అంతటిని నువ్వు ఇక్కడ టెస్ట్ చెయ్యాలి. ఓకేనా, ఈ సర్వీసెస్ అన్నిటిని ఇక్కడ నువ్వు టెస్ట్ చేయాలి అని ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే అడుగుతున్నారు. సో అప్పుడు ఎవరు టెస్టర్ అడుగుతున్నారు. సో నువ్వు డైరెక్ట్గా ఈ ప్రొడక్షన్ సర్వర్ ఆ టెస్టర్కి ఇస్తారండి? ఇవ్వకూడదు. ప్రొడక్షన్ సర్వర్ అనేది లైవ్. ఇప్పుడు నీ ఫోన్లో ఏదైతే ఉందో అదంతా లైవ్ అన్నట్టు. ఇప్పుడు నేను ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాను, కొద్దిసేపు వెళ్తున్నాను, వీడైనా రాంగ్ యాక్టివిటీ చేశాడు అనుకోండి, ఆ ఓలా యాప్ అనేది స్టాప్ అవుతుంది. నాకు పేమెంట్ ఇష్యూస్, బిల్లింగ్ ఇష్యూస్, బట్ సరిగ్గా నాకు యాప్ పని చేయట్లేదని తీసుకెళ్తాను అనొచ్చు, సంథింగ్ ఏమన్నా అడగవచ్చు. లేదంటే అక్కడ డెలివరీ చేసిన తర్వాత నన్ను ఎక్స్ట్రా మనీ అడగచ్చు, ఏమన్నా అవుతాయి అనమాట. సో ప్రొడక్షన్ సర్వీస్ లో ఎటువంటి తప్పుదాలు చేయకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అప్పుడు ఏంటంటే, నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, వీడు ఒక సర్వీస్ డెవలప్ చేసుకున్నాడండి. కంక్లూజన్ చెప్తున్నా, ఈ సర్వీస్ అనేది టెస్ట్ అండ్ యూఐటీ ఎన్వైరన్మెంట్ లో టెస్ట్ చేయలేడు. అంటే చేసిన అంత ఎఫెక్టివ్ ఉంటుందో లేదో రిజల్ట్స్ తెలియవు. సో ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో చేయాలి. అలాగని ఈ ప్రొడక్షన్ సర్వర్ వీడికి ఇవ్వలేను. సో అలాగని ఇంకో సర్వర్ నేను క్రియేట్ చేయగలను. ఇంకో సర్వర్ తీసుకొని ఈ వెర్షన్ ఏంటి, లేదా ఈ ప్యాకేజ్ ఏంటి, ఓకేనా, ఈ ప్యాకేజ్ ఏంటి, జస్ట్ ఇవన్నీ కూడా నేను ఇవ్వలేను అనమాట. ఇస్తే ఏంటి, సమ్ కైండ్ ఆఫ్ హెడేక్ లా అనమాట. అంటే నాకు ఇదంతా ఇంకో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం నాకు టైం పడుతుంది. సో ఈ సందర్భంలో మనకి ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే, ఈ సర్వర్ ఏదైతే ఉందో, ఈ సర్వర్ మొత్తాన్ని బ్యాకప్ తీసుకుంటే పని అయిపోతుందా? ఈ సర్వర్ మొత్తాన్ని కూడా బ్యాకప్ తీసుకుంటే పని అయిపోతుంది. ఓకేనా, ఈ సర్వర్ మొత్తాన్ని కూడా బ్యాకప్ తీసుకుంటే పని అయిపోతుంది అనమాట. సో ఈ సెనరీలో మొత్తం సర్వర్ని ఎలా బ్యాకప్ తీసుకోవాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, sudo apt get install apache 2. ఓకేనా, sudo apt get install apache 2 అని ఒక ఆప్షన్ ఎంటర్ చేయండి. ఎస్, sudo apt get install apache 2. ఓకేనా, నెక్స్ట్ sudo mkdir జస్ట్ కింగ్ అని, లేదా కింగ్ అని, కోడ్ అని, సంథింగ్ ఏదో కాన్ఫిడెన్షియల్ డేటా ఉంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు నీ డెవలపర్, ఇదే డేటాని వేరే చోట కావాలంటున్నారు. అప్పుడు నేను చెప్తానమాట, డెవలపర్ యాక్చువల్గా నేను ఏదైతే ఉందో ఈ సర్వర్ నీకు ఇవ్వలేం, కానీ ఇటువంటి సర్వర్ నేను కొట్టిస్తాను అని చెప్పేసి ఇచ్చేస్తాను. సో అది చూద్దాం. సో దిస్ ఈజ్ యువర్ సర్వర్. ఓకే, ఐపీ అడ్రస్ ఏంటి 27 కదా, మనం చేసేది 27. ఈ సర్వర్ మొత్తాన్ని ఎలా బ్యాకప్ తీసుకోవాలో చెప్తాను. సర్వర్ బ్యాకప్ తీసుకోవడం చాలా కష్టం, అంటే చాలా సింపుల్. ఓన్లీ వన్ కమాండ్, గో టు యాక్షన్స్, అంటే గో టు ఇమేజ్, క్రియేట్ ఇమేజ్. ఓకేనా, క్రియేట్ ఇమేజ్ అని ఉంటుందా, క్రియేట్ ఇమేజ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ డిస్క్రిప్షన్ ICICI ప్రొడక్షన్ బ్యాకప్. ఓకేనా, బ్యాకప్ ఫర్ టెస్టింగ్. ఓకేనా, ఇమేజ్ ఫర్ బ్యాకప్
ఫర్ టెస్టింగ్ అనమాట. దేనికోసం అయితే మెన్షన్ చేస్తారో అవ్వండి. డన్. ఇది కూడా సేమ్ ఇక్కడ ఇవ్వండి, కానీ ఐసిఐసిఐ ప్రొడక్షన్ ఫర్ టెస్టింగ్. సో ఇది ఎంటర్ చేయండి. ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాకప్ తీసుకుంటున్నారు కదా, బ్యాకప్ తీసుకునేటప్పుడు డిఫాల్ట్గా 10 ఉంది, నువ్వేనా ఇంక్రీజ్ చేయాలా 15 జీబీకి ఇంక్రీజ్ చేయి, నో ప్రాబ్లం. కానీ డోంట్ ట్రై టు డిక్రీజ్, సర్వర్ అనేది లాంచ్ అవ్వదు. ఓకేనా, సర్వర్ అనేది లాంచ్ అవ్వదు అనమాట. సో ఇక్కడ 20 జీబీకి అలా చేసుకోండి. చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్ ఇమేజ్. డన్ అండి. యువర్ బ్యాకప్ ఇస్ డన్. మీ బ్యాకప్ అనేది అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఏం చేస్తాను, గో టు EC2 డాష్బోర్డ్ అండ్ రన్నింగ్ ఇన్స్టెన్స్. సారీ, ఇక్కడ EC2 డాష్బోర్డ్ అయిపోయింది కదా, ఇక్కడికి వస్తే మీరు AMI అనే ఆప్షన్ ఉంది కదా, AMI, గో టు AMI. ఇక్కడ చూసారా, ఇమేజ్ అంటే పెండింగ్ స్టేట్ లో ఉంది, అంటే బ్యాకప్ అనేది జరుగుతూ ఉంది అనమాట. సో చూద్దాం ఒకసారి, ఇది ఒకసారి కంప్లీట్ స్టేట్కి వచ్చే వరకు మనకి ఉండాలండి. ఓకేనా, కంప్లీట్. ఇవి మనం క్రియేట్ చేసాం కదా, డిలీట్ చేసుకోవడం కూడా తెలియాలి. ఓకేనా, డిలీట్ చేయడం కూడా తెలియాలి. ఇమేజెస్ ఎలా డిలీట్ చేయాలి, నెక్స్ట్ ఎలాస్టిక్ ఐపీస్ ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఈ ఏఎంఐ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా చేస్తారండి. వెన్ ఎవర్ ఇఫ్ యూ డూ ఎనీ యాక్టివిటీ ఇన్ ద ప్రొడక్షన్ సర్వర్, ఇప్పుడు న్యూ సర్వీసెస్ ఏదో రిలీజ్ చేస్తారు, అప్పుడు అలాంటి టైంలో ప్రతిసారి కూడా బ్యాకప్ తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది అనమాట. ఆ బ్యాకప్ తీసుకొని పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం తర్వాత డిలీట్ చేయండి. బ్యాకప్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ. దేనికి ఎంతెంత ఛార్జెస్ పడతాయో, ఒక T2 మైక్రోకి ఎంత పడుతుంది, T2 లాస్ పడుతుంది, జస్ట్ ఒక 10 జీబీకి నుంచి 50 జీబీకి చేస్తే వాల్యూమ్కి ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాను. ఫర్ టైమ్ బీయింగ్ విల్ చెక్ దిస్. కానీ ఇమేజ్ కి కొద్దిగా డెవలప్మెంట్ చేసిన న్యూ సర్వీస్ ని బ్యాకప్ సర్వీస్ లో టెస్ట్ చేస్తామా, లేకపోతే లైవ్ ప్రొడక్షన్ సర్వీస్ లో టెస్ట్ చేస్తామా? నో. ఈ సర్వర్ లోనే టెస్ట్ చేస్తారు. ఈ సర్వర్ లో టెస్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన లోడ్ అంతా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు అనమాట. అంటే ఈ సర్వర్ తో వాళ్ళు కనెక్ట్ అవుతారా? ఈ న్యూ సర్వర్ తో కనెక్ట్ అవుతారు. ఈ కొత్తగా ఇప్పుడు చూడండి ఇమేజ్ క్రియేట్ చేసింది కదా, ICICI బ్యాకప్. ఓకేనా, బ్యాకప్ అని చెప్పేసి ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నా, వాడు ఏం యాక్టివిటీ చేసుకోవాలి, వాడు ఏం కావాలి, లోడ్ ఎక్కువ పడాలనుకుంటున్నాడు, లేదా ఆ లోడ్ అనేది ఇంటర్నల్ గా మన టీం ద్వారా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయించుకుంటారు, అండ్ ఇంకోటి అప్డేటెడ్ డేటా కావాలన్నాడు. సో ఆ యాక్టివిటీ అప్డేటెడ్ డేటా అంతా నేను ఇస్తాను అనమాట. లోడ్ అనేది ఇంటర్నల్ గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి చూసుకుంటారు. ఈ బ్యాకప్ ఇది స్టార్ట్ అవుతే ఇప్పుడు మామూలు సర్వర్ అయితే IP అడ్రస్ యూజ్ చేసి కనెక్ట్ అవుతున్నాం, ఇది ఎలా? ఇది కూడా అంతే. దీని నుంచి ఇప్పుడు సర్వర్ నేను లాంచ్ చేస్తాను. దీని నుంచి ఒక సర్వర్ లాంచ్ చేసి ఇప్పుడు బ్యాకప్ తీసాను కదండి. ఇప్పుడు ఏంటంటే ఈ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడు డాకర్ సింగిల్ ఇమేజ్ తోటి మల్టిపుల్ కంటైనర్స్ ఎలా రన్ చేసుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ ఐడీస్ చేంజ్ అవుతుంటాయి. ఎగ్జాక్ట్లీ సేమ్ కాన్సెప్ట్ అండి, సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఇది సర్వర్ అండి, దిస్ ఈజ్ యువర్ సర్వర్. అవునా, ఏం సర్వర్ ఇది? ICICI ప్రాడ్ సర్వర్. దీన్ని ఏం చేసామంటే, ఇది ప్రొడక్షన్ సర్వర్ నేను ఎవరికి ఇవ్వకూడదు, కానీ ఇటువంటి డేటా ఇంకోటి కావాలని అడిగాడు. సో నేను ఏం చేస్తానంటే దీని నుంచి బ్యాకప్ తీసాను. ఓకేనా, బ్యాకప్ తీసాను. ఆ బ్యాకప్ తీసే పద్ధతిని ఏమన్నారో తెలుసా? ఇమేజ్ అని అంటున్నాను. బ్యాకప్ ఏదైతే ఉందో దాన్ని ఇమేజ్ లేదా AMI అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటే చూడండి, ఈ పేరులోనే కొద్దిగా మనకి ఐడియా వస్తుంది కదా. అమెజాన్ మెషిన్ ఏదైతే సర్వర్ ఉందో ఆ మెషిన్ మొత్తాన్ని ఒక ఇమేజ్ చేస్తారు. మన పాతకాలంలో కెమెరాలు ఉండే కదా, ఇమేజెస్ నుంచి డెవలప్ చేసేవారు కదా, సేమ్ అదే అనమాట. ఇప్పుడు నేనేంటంటే ఇది ఒక ఇమేజ్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఇమేజ్ నుండి ఒక సర్వర్స్ అనేది లాంచ్ చేస్తాను. ఈ సర్వర్ డెవలపర్కి ఇస్తాను. అలాగే ఈ ఇమేజ్ నుంచి ఎన్ని సర్వర్స్ అయినా మీరు క్రియేట్ చేయొచ్చు. ఐ హోప్ ఇప్పుడు కాన్సెప్ట్ కొద్దిగా క్లియర్గా ఉండొచ్చు. క్లియర్ అండి? ఇప్పుడు ఈ దీని నుంచి ఒక సర్వర్ లాంచ్ చేస్తానా, మళ్ళీ దీనికి IP అడ్రస్ వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది, దీంతో పాటు టెస్ట్ చేసుకుంటాడు. సో అదండి కాన్సెప్ట్. ఓకేనా, ఇప్పుడు ఉబుంటు యూజర్ నేమ్ ఉంది కదా, మనం ఉబుంటు యూజర్ నేమ్ చేంజ్ చేయొచ్చా? డిఫాల్ట్ చేంజ్ చేయలేమండి. డిఫాల్ట్ గా AWS కూడా ఇచ్చినాయి, డిఫాల్ట్ చేంజ్ చేయలేము. ఓకే, సో కాకపోతే మీరు అది యూజ్ చేయడం ఇష్టం లేదు, కొత్త ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే కీ పేరు అది ఇవ్వకుండా మీరు కొత్తగా యూజర్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. మనం ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. సో డన్. ఇక్కడ చూడండి పెండింగ్ స్టేట్ లో ఉంది. ఓకే, ఇంకా స్టిల్ పెండింగ్ స్టేట్ లో ఉంది. ఇమేజ్ అనేది కొద్దిగా చూడండి, ఇమేజ్ ఒక T2 ఒక 10 GB T2 మైక్రో సర్వర్ T2 లార్జ్ సర్వర్ కి
10 జీబీకి ఎంత టైం పడుతుంది. ప్రొడక్షన్ సర్వర్స్ అనుకోండి దగ్గర దగ్గర 6 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ కూడా బ్యాకప్ లోనే ఉంటుంది. ఓకేనా, బ్యాకప్ అనేది 6 అవర్స్ 8 అవర్స్ వరకు ఉంటుంది అలాగా. అంటే ఏం లేదు, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలి. సో అది లాంచ్ చేస్తే సరిపోతుంది. ఇంకా యూజువల్గా తీసుకుంటారా ఋషి రియల్ టైంలో అంత బ్యాకప్? తీసుకోవాలి కదా. సపోజ్ చూడండి, ఇప్పుడు ఇది ఐసిఐసిఐ బ్యాకప్, నేను ఈ సర్వర్ బ్యాకప్ తీసుకున్నానండి. ఓకేనా, ఈ సర్వర్ బ్యాకప్ తీసుకున్నాను. డ్యూ టు సమ్ అన్యూజువల్ యాక్టివిటీ వల్ల ప్రొడక్షన్ అనేది డౌన్ అయిపోయింది, లేదా ప్రొడక్షన్ లో సర్వీసెస్ సరిగా వర్కౌట్ లేదు. ఈ రోజు వెళ్ళిన డేటా వరకు, నిన్నటి వరకు డేటా ఏమైనా ఉంటే నిన్నటి వరకు డేటా ఉందనుకోండి, ఆ పాత ఇమేజ్ ఏదైతే ఉందో దాని నుంచి డెవలప్ చేసుకుని నేను మళ్ళీ నా అప్లికేషన్ నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు. మీన్ వైల్ ఈ సర్వర్ లో ఎక్కడ ప్రాబ్లం అయిందో నేను ట్రబుల్ షూట్ చేసుకోగలను. కంపల్సరీగా తీసుకుంటారు. ప్రతి ప్రొడక్షన్ సర్వర్ కి ఒక బ్యాకప్ అనేది కంపల్సరీ అనమాట. ఎందుకంటే ఇది మన సర్వర్ కాదు కదండి, ఇది మన సర్వర్ కాదు, ఏడబ్ల్యూఎస్ వాడు. అంటే ఏడబ్ల్యూఎస్ వాడు మనకి మనం ఎప్పుడైతే వాడి సర్వీసెస్ యూజ్ చేసుకున్నామో, అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అజూర్ కాకుండా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రొవైడర్ మనం చూస్ చేసుకున్నామో, అంటే ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ జీసీపీ కానీ ఎనీ క్లౌడ్ అండి, వాడుకు 99.99% ఏంటంటే మన డేటా అంతా భద్రంగా ఉంటుంది, ఆల్వేస్ అవైలబిలిటీలో ఉంటుంది అని చెప్పేసి మనకి ఏంటంటే మనకి ప్రామిస్ చేశాడు. ఓకేనా, ప్రామిస్ చేశాడు. ఇలా 99.9 అన్నాను అంటే 100% అంటే 100% అనుకోండి. 365 డేస్ 24 అవర్స్ అండ్ సంథింగ్ ఏవైతే మినిట్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ 99.99% అంటే ఇయర్ మొత్తానికి క్యాల్కులేట్ చేసేసరికి ఏమవుతుందో తెలుసా, దగ్గర ఒక 40 to 50 మినిట్స్ డౌన్ టైం వచ్చేస్తుంది. అర్థమైందా కాన్సెప్ట్? ఇక్కడ 100% అన్నారు అనుకోండి, ఏడబ్ల్యూఎస్ నీకు సర్వర్ 100% ఇస్తానంటే 365 డేస్ ఎప్పుడు కావాలని నువ్వు చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు ఆడ ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నాడు తెలుసా, 99.99 ఇస్తున్నాడు. సో దానికి అర్థం ఏంటంటే ఇలాగా మంత్ కి అలా 2 months కి 3 months కి 4 months కి అలా క్యాల్కులేట్ చేసుకుంటే 1 year కి వచ్చేసరికి అనుకోకుండానే 40 to 50 మినిట్స్. ఓకేనా, 40 to 50 మినిట్స్ అనేది మీకు డౌన్ టైం అనేది ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఈ సినారియోలో ఏంటంటే మనకి ఇలాంటి బ్యాకప్స్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది ఎంతైనా మన అవసరం అనమాట. సో దట్స్ ద కాన్సెప్ట్ అండి. క్లియరా? సో బ్యాకప్ తీసుకున్నప్పుడు ప్రొడక్షన్ సర్వర్ మనం స్టాప్ చేయాలి? అవసరం లేదు. రన్నింగ్ లో ఉంచవచ్చు. నేను ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారా, దీని బ్యాకప్ అది తీసుకోలేదు. కానీ ఒక నోట్ ఉంది, ఈ యాక్టివిటీ ఎప్పుడు పెర్ఫామ్ చేయాలంటే నాన్ ప్రొడక్షన్ అవర్స్ లోనే చెయ్యాలి. నాన్ ప్రొడక్షన్ అవర్స్ ఎప్పుడండి, మన బ్యాంకింగ్ అవర్స్ ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ ది 9 to 6 అంటే మన ఇండియన్ క్లయింట్స్, ఇండియన్ ప్రాజెక్ట్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు ఏం యాక్టివిటీ చేయాలన్నా ఈవినింగ్ 6 తర్వాతే చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఏం తప్పుదల జరిగినా కస్టమర్స్ అనేది ఎఫెక్ట్ అవ్వరు. సో ఆ కాన్సెప్ట్ కోసం అండి. క్లియరా ఎవ్రీవన్? అంటే ప్రొడక్షన్ సర్వర్ డౌన్ టైంకి వెళ్ళిపోయిందంటే ఆ బ్యాకప్ తీసిన ప్రొడక్షన్ సర్వర్ ని మళ్ళీ మనం రన్ చేస్తామా? అంటే ఆ ప్రొడక్షన్ యూజ్ చేసి మనం చేయొచ్చు. బట్ మళ్ళీ ఈ పోర్ట్ మ్యాపింగ్లు, ఐపీ చేంజింగ్లు, డిఎన్ఎస్ నేమ్స్ ఇవన్నీ కూడా చాలా మార్చాలి. బట్ సేఫర్ సైడ్ అనమాట. ఎంతైనా సపోజ్ అవన్నీ చేంజెస్ చేయాలని అప్రాక్సిమేట్ గా 1 hour లో చేంజ్ చేసేయచ్చు. నీ సర్వర్ మళ్ళీ లైవ్ లోకి 1 hour లో వచ్చేస్తుందండి. సో సేఫర్ సైడ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో కాన్ఫిగర్ అయి ఉన్నాయి కదా, మనం బ్యాకప్ తీస్తే ఆ కాన్ఫిగరేషన్స్ ఆటోమేటిక్ గా రావు, మళ్ళీ పోర్ట్ నెంబర్స్ అవన్నీ మళ్ళీ కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. ఆ పోర్ట్ నెంబర్స్ కాదు, బట్ ఈ సర్వర్ ఇది ప్రొడక్షన్ సర్వర్ అండి. దీని ఐపీ అడ్రస్ ఎంత? సపోజ్ ఇది మెయిన్ సర్వర్, దీని బ్యాకప్ అనుకుందాం. దీని ఐపీ ఎంత? 250 అండి. అండ్ దీని సర్వర్ ఎంత? 27. సో ఐపీ అడ్రస్ చేంజ్ కదా. ఇప్పుడు చూడండి, డెవలపర్ ఏం చేశాడు, వాడు సర్వీసెస్ లో, ఓకేనా, వాడు సర్వీసెస్ లో ఏంటంటే పలానా ఐపీ అనేది కాన్ఫిగర్ చేసి పెట్టాడు, ఇక్కడికి వెళ్ళాలి కానీ ఇక్కడ పెట్టాలి. కానీ ఇక్కడ ఏంటి ఐపీ అని, సో ఎక్కడైతే చేంజెస్ చేశాడో ఆ చేంజెస్ అన్ని ఎఫెక్ట్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది. స్టిల్ కంపేర్ టు దట్ అదే ఎక్కువ డౌన్ టైం కనుక ఉండిలో అంటే దీనికి బ్యాకప్ తీసుకొని దీన్ని చేసుకుంటాడండి. ఫైన్. అంటే డౌన్ టైం అయిపోయేంత వరకు మనం ఏం చేయలేము, సర్వర్ని వెయిట్ చేయాల్సిందేనా? సర్వర్ డౌన్ టైం అని అంటే మనం ట్రబుల్ షూట్ చేసుకోవడానికి మనకు తెలియాలి కదా. సో అక్కడ ఎక్కడ స్టక్ అయిందో ఏంటో ఎందువల్ల అవ్వట్లేదు ఇవన్నీ ట్రబుల్ షూట్ చేయడానికి మనకు కొద్ది టైం పడుతుంది. మీన్ వైల్ మన ఎండ్ యూజర్స్ ఎప్పుడు అప్లికేషన్ అంటే మ్యాక్సిమం ఏంటంటే హై అవైలబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంది. ఒక సర్వర్ డౌన్ అయినా ఇంకో సర్వర్ నుంచి రిప్లైస్ వస్తాయి. బట్ ఫర్ సేఫర్ సైడ్ అనమాట ఈ కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకోవాలి. డౌన్ టైం అయ్యే వరకు మనం ఏం చేయలేం. సో మీన్ వైల్ నువ్వు అది రిజాల్వ్ చేసుకోవాలి, లేదా ఇంకో సర్వర్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో దట్స్ ఇట్ అండి. ఓకేనా, ఇక్కడ చూడండి బ్యాకప్ అనేది అయిపోయింది. మీరు ఏదైతే
ఈ ఎలాస్టిక్ ఐపీసీ బ్యాకప్ కి వర్క్ అవ్వ ఐ మీన్ చేంజ్ అయిపోతాయా? నో అండి, ఒక ఇన్స్టెన్స్ కి ఒక ఎలాస్టిక్ అయిపోయినాయి, ఒక ఇన్స్టెన్స్ కి ఒక ఎలాస్టిక్. సపోజ్ ఇప్పుడు ఒకే అడ్మిషన్ నెంబర్ ఇద్దరికి ఇవ్వగలమా? ఇవ్వలేం కదండి. సో సేమ్ అనమాట ఆ కాన్సెప్ట్. సర్వర్ లో ఉన్న డేటాని మాత్రమే బ్యాకప్ తీసుకున్నాం కదా విష్ణు. ఎగ్జాక్ట్లీ, డేటాని, కాన్ఫిగరేషన్స్ ని, ఫైల్స్ ని ఏవైతే సపోజ్ ఇక్కడ నేను ఇంతకుముందు ఏం చేశాను, ఇక్కడ ఏం చేశాను, sudo nkdir కింగ్ అనే ఫైల్ క్రియేట్ చేశాను, కోడ్ అనేది క్రియేట్ చేశాను కదా, ఇదంతా బ్యాకప్ తీసుకున్నాను. ఓకే, దిస్ ఇస్ ఆ బ్యాకప్ అంతా ఇందులో ఉంది. ఇప్పుడు దీని నుంచి ఏం చేయాలంటే నేను ఒక సర్వర్ క్రియేట్ చేసి టెస్టర్కి ఇవ్వాలి. అదే కదా నా రిక్వైర్మెంట్, సర్వర్ క్రియేట్ చేసి టెస్టర్కి ఇవ్వాలి. సో క్లిక్ ఆన్ యాక్షన్స్, క్లిక్ ఆన్ లాంచ్. ఓకేనా, ఇమేజ్ చూడండి, మళ్ళీ ఫస్ట్కి వస్తున్నాను చూడండి. EC2 డాష్బోర్డ్ ఉంటుంది కదా, EC2 డాష్బోర్డ్ మీకు వెళ్ళండి. ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇమేజ్ ఎక్కడ ఉంటుందో తెలుసా? AMI అనే ఆప్షన్ లో ఉంటుంది. ఇక్కడ AMI ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ దిస్ వన్, గో టు యాక్షన్స్. ఇక్కడ లాంచ్ అనే ఆప్షన్ ఉంది కదండి, లాంచ్, గో టు లాంచ్. మళ్ళీ ఇక్కడ నుంచి అంతా నార్మల్, ఇక్కడ నుంచి అంతా మళ్ళీ నార్మల్ అనమాట. ఓకే, చూడండి T2 మైక్రో. మళ్ళీ ఇక్కడ నువ్వు ఆ డేటా అనేది అలాగే ఉంటుంది, డిఫాల్ట్ గా ఏదైతే ఉందో దాంతో క్లిక్ చేసుకోవచ్చు. నువ్వేనా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ డోంట్ ట్రై టు డిక్రీజ్ ఇట్. ఓకేనా, ఐ విల్ గో విత్ మీకు మార్చుకోవాలి, ఏనా సిపియూస్ పెంచుకోవాలంటే పెంచుకోండి. ఇక్కడ మీరు ఏమీ చేయట్లేదు, జస్ట్ సిపియూస్ అంటే దానికి ఒక హాఫ్ పోస్ ఇవన్నీ పెంచుతున్నారు అంతే. సో ఫైన్ అండి. సో డన్, కాన్ఫిగర్. నెక్స్ట్ ఎక్కడ నీకు అంటే ఇది కంప్లీట్ గా దాంతో సంబంధం లేదు. ఇంతకుముందు అవైలబిలిటీ జోన్ 1D లో ఉందనుకోండి, ఇప్పుడు 1F లో అయినా లాంచ్ చేసుకోవాలంటే మీ ఇష్టం, ఎక్కడైనా లాంచ్ చేసుకోవచ్చు, దానికి ఏం లేదు. ఇప్పుడు దాకా మనం ఏంటంటే D40 వాడుతుందండి, డిఫాల్ట్ VPCs వాడకూడదు, ఆర్గనైజేషన్ లో డిఫాల్ట్ VPCs వాడకూడదు. ఇది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా మిస్ ఇక్కడ 20 GB నా. ఓకే, ఇందాక 20 GB ఇంక్రీజ్ చేశానా? ఓకే, దట్స్ మీకు కొద్ది టైం ఎక్స్ట్రా పడింది, ఎందుకంటే 20 GB నేను ఇంక్రీజ్ చేశాను కదా, అందువల్ల. సో యాడ్ స్టోరేజ్, ఇక్కడ మీరు ఏమైనా న్యూగా నేమ్ క్రియేట్ చేసుకోవాలంటే నేమ్ క్రియేట్ చేసుకోండి. నేమ్ ప్రాడ్ సర్వర్, ప్రాడ్ IC, ఓకేనా, ICICI ప్రాడ్ సర్వర్ ఫర్ బ్యాకప్. ఎందుకంటే నేమింగ్ కన్వెన్షన్ చాలా బాగా ఇచ్చుకోవాలి. ఎందుకు అంటే ఈ సర్వర్స్ మీద ఎవరు వర్క్ చేస్తారండి? డెవలపర్స్, టెస్టర్స్. అంటే AWS కన్సోల్లో డెవలపర్స్, టెస్టర్స్, మేనేజర్స్ ఎవ్వరు వర్క్ చేయరు, నువ్వే వర్క్ చేస్తావు. సో ఈ నేమింగ్ కన్వెన్షన్ అనేది నీకు బాగా అర్థమయ్యే రీతిలో పెట్టండి. ఓకేనా, జస్ట్ మనకు ఈజీగా ఉంటుంది. సో చూడండి, సెక్యూరిటీ గ్రూప్స్ అవి ఎలా క్రియేట్ చేయాలో ఏంటో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. రివ్యూ అండ్ లాంచ్ చేసిన తర్వాత లాంచ్, అండ్ ఇక్కడ నార్త్ వర్జీనియా. ఓకేనా, నార్త్ వర్జీనియా. సో క్లిక్ ఆన్ దిస్, నార్త్ వర్జీనియా. డన్ అండి, డన్. ఈ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది, ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అక్కడ ఎలాస్టిక్ IP అది వేరు, ఈ IP అడ్రస్ వేరు అనమాట, ఇంకా దానికి సంబంధం లేదు. మళ్ళీ దీనికి ఒక ఎలాస్టిక్ IP అడ్రస్ నువ్వు యాడ్ చేసుకోవాలి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా మీ డెవలపర్స్ ఇచ్చుకుంటే డన్ అండి, ఫైన్, సరిపోతుంది. ఓకేనా, డన్. సో ఇది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ప్యారలల్ గా మనం ఒకసారి క్రియేట్ చేద్దాం. గో టు సెషన్, గో టు SSH, use this Ubuntu, use this one, can I use this one, North Virginia. ఓకే, సారీ, ఇంకా సర్వర్ క్రియేట్ అవ్వలేదు కదా. సర్వర్ క్రియేట్ అవ్వకుండా ఇక్కడ అవైలబిలిటీలో వచ్చిన తర్వాత మనం చేయాలండి. అవైలబిలిటీలో వచ్చిన తర్వాత రన్నింగ్ లో ఉంది కదా. సో గో టు హియర్, డూప్లికేట్ ట్యాబ్ ఓపెన్ చేయండి. డూప్లికేట్ ట్యాబ్, పాతి అన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళిపోతానండి. ఓకే, సో చూడండి, అథెంటికేటింగ్. ఇప్పుడు ఇంతకుముందు ఈ సర్వర్లో Apache 2 ఇన్స్టాల్ చేశాను. సూడో సర్వీస్ Apache 2 స్టేటస్ రన్నింగ్ అండి. CD OPT చూసారా, 1 2 3. నేను ఇవన్నీ ఫైల్స్ క్రియేట్ చేస్తాను, ఇవన్నీ కూడా ఉంది. ఇవన్నీ కాదు, ఏ డేటా, ఏ ప్యాకేజెస్, కోడ్తో సహా మొత్తం ఆ సర్వర్లో ఏదైతే ఉందో అవంతా కూడా వచ్చేస్తుందండి. ఇంకా మనకు బాగా చెప్పాలంటే, ఇంకా అంటే మన ఫోన్ లాంగ్వేజెస్లో సపోజ్ ఇక్కడ ఒక డేటా ఉంది, అంటే ఒక ఫోన్ ఉంది. మీరు ఎక్కడికో టూర్కి వెళ్ళారు, మంచి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందండి? డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఒక మెమరీ కార్డ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఫోన్ ఉంది.
ఇప్పుడు ఈ మెమరీ కార్డ్ మొత్తాన్ని బ్యాకప్ తీసుకొని ఇక్కడ ఇక్కడ నుంచి రీస్టోర్ చేసిన ఈ మెమరీ కార్డ్ తీసుకెళ్ళి ఇక్కడ అటాచ్ చేసిన ఈ డేటా అంతా ఇక్కడ వస్తుంది కదా, సేమ్ అదే కాన్సెప్ట్ అండి ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ కాన్సెప్ట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, రేపు డిస్కస్ చేస్తాను. అది యాన్సిబుల్ ఈరోజు మ్యాక్సిమం ట్రబుల్ షూట్ చేస్తాను యాన్సిబుల్, ఆర్ విల్ కంటిన్యూ విత్ AWS. ఎనీ అదర్ డౌట్స్? బ్రో రియల్ టైం నిజంగా క్రియేట్ చేస్తావా ఈ MKDL ఫైల్స్ డైరెక్టరీస్ మన రియల్ టైంలో క్రియేట్ చేస్తావా? క్రియేట్ చేయాలి కదండి మరి ఈ ఫైల్స్. ఇప్పుడు అంటే అంటే ఎటువంటి ఫైల్స్ అంటున్నారు? ఇప్పుడు నేను ఒక బ్యాకప్ తీసుకుంటానండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఆబ్వియస్ గా sudo mkdir బ్యాకప్స్ అని క్రియేట్ చేసి, sudo mkdir బ్యాకప్స్ అని క్రియేట్ చేసి జస్ట్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఇందులో ఉంది, క్రియేట్ చేస్తాం మనం. బ్యాకప్స్ మనం క్రియేట్ చేస్తాం, డెవలపర్స్ క్రియేట్ చేస్తారు, టెస్టర్స్ క్రియేట్ చేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపీటీ అని ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఇలా కాకుండా నేను నా డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటా, sudo mkdir rushi అని చెప్పేసి ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటా. నా ఏ యాక్టివిటీ అయినా సరే నా పర్టికులర్ ఫోల్డర్లు పెట్టుకుంటా. రేపు మీరు వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తారంటే మీరు ఒక పర్టికులర్ డైరెక్టరీ మీకు ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఒక సర్వర్లో మినిమం 10 మంది 5 మంది ఎవరైనా వర్క్ చేస్తారు. సో నీ డేటా ఎక్కడ ఉందో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనం డైరెక్టరీస్ క్రియేట్ చేసుకుంటాం. సో గైస్ ఎలాస్టిక్స్ ఐపీఎస్ డిలీట్ చేయమని చెప్పాను, గుర్తు చేయమని చెప్పాను. సో యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలాస్టిక్ ఐపీఎస్ మనం క్రియేట్ చేసాం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ డూ స్టెప్ బై స్టెప్. ఇక్కడ మీరు ఉంది కదా, గో టు డాష్బోర్డ్. ఇప్పుడు సర్వర్స్ అనేది అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకేనా, 3 సర్వర్స్ ఉన్నాయండి. 3 సర్వర్స్ కూడా అన్ఇన్స్టాల్ చేస్తున్నాను, టెర్మినేట్ చేస్తున్నాను. Click on the instance 1, instance 2 and instance 3. Go to actions, go to instance state and terminate. Okay, terminate. Click on this terminate. So 3 terminate చేశారండి. ఓకేనా, 3 terminate చేశారు, terminate అయిపోతుంది. అది డిసేబుల్ చేశాను ఇందాక, టెర్మినేషన్ ప్రొటెక్షన్ టెర్మినేట్ చేసి ఉంటాను, అందుకని ఇక్కడ డిలీట్ అవుతుంది, లేదంటే అవ్వదు. సో ఈ రోజు మనం ఏమైతే టాపిక్స్ మాట్లాడుకున్నామో అవన్నీ కూడా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ప్రతిదానికి ఎగ్జిక్యూట్ చేయాలండి. ఒక టెర్మినేషన్ ప్రొడక్షన్ కానీ, ఎలాస్టిక్ ఐపీస్ కానీ, ఓకేనా, ఈ జస్ట్ బ్యాకప్స్ తీసుకునే కానీ, రెగ్యులర్గా చిన్నవి అండ్ రెగ్యులర్గా యూజ్ చేసేవి. సో టెర్మినేటెడ్ 2 సర్వర్స్ అనేది టెర్మినేట్ అయిపోయినాయి. ఇదంతా మాన్యువల్ గానే చేసాము సార్. ఈ సర్వర్స్ లాంచింగ్ సర్వర్స్ మాన్యువల్ లాంచ్ చేయొచ్చు, యాన్సిబుల్ ప్లేబుక్స్ యూజ్ చేయొచ్చు, లేదా టెరాఫార్మ్స్ వాడొచ్చు. అంటే మీరు మీ ఆర్గనైజేషన్ లో ఇలా మాన్యువల్ గానే ఉంటుంది సార్? ఫర్ టైం బీయింగ్ మాన్యువల్ గానే జరుగుతుందండి. ఇంకా ఏంటంటే చాలా సర్వర్స్ ఇంకా AWS కి వెళ్ళవలసి ఉన్నాయి. అంటే ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ ఉన్నాయి. సో ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఆన్ ప్రెమిసెస్ నుంచి ఏంటంటే ఆన్ ప్రెమిసెస్ నుంచి AWS మైగ్రేట్ చేస్తున్నాం సార్. మైగ్రేట్ చేస్తాం. వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ రైట్, వి విల్ ఆల్సో ఫాలో దట్ ఎనీ ఆటోమేషన్ టూల్. సో చూడండి ఇక్కడ ఎలాస్టిక్ ఐపీస్ ఉన్నాయి కదా, క్లిక్ ఆన్ దిస్ ఎలాస్టిక్ ఐపీస్. ఎలాస్టిక్ ఐపీస్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసారా, అక్కడ సర్వర్స్ అనేది టెర్మినేట్ అయిపోయినాయి. బట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఎలాస్టిక్ ఐపీ అనేది ఇక్కడ డిలీట్ అయిపోయిన తర్వాత వచ్చి ఉండిపోయింది. సో దీనికి మీకు ఇప్పుడు ఛార్జెస్ పడుతూ ఉంటాయి. ఓకేనా, దీనికి అనేది ఛార్జెస్ పడుతూ ఉంటాయి అనమాట. సో గో టు ఇన్స్టెన్స్ అండ్ క్లిక్ ఆన్ ద రిలీజ్. ఓకేనా, అంటే AWS నుంచి నువ్వు ఐపీ అడ్రస్ తీసుకొని పెట్టుకున్నావు కానీ వాడట్లేదు. సో వాడుకుంటే AWS వాడు ఛార్జ్ చేయడు, నువ్వు వాడకపోతేనే ఛార్జెస్ చేస్తాడనమాట. సో అది ఈ కాన్సెప్ట్ అండి, ఎలాస్టిక్ రిలీజ్ దిస్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఓకేనా, డన్ చేశారు. మీరు ఇందాక వాల్యూమ్స్ ఉన్నాయి కదండి, గో టు వాల్యూమ్స్. అంటే వాల్యూమ్స్ ఇందాక మనం క్రియేట్ అయినాయి కదా, సో అన్ని డిలీట్ అయినాయి లేదో ఒకసారి చూద్దాం. గో టు వాల్యూమ్స్. వాల్యూమ్స్ అనేది అన్ని ఇక్కడ ఫిల్టర్లో ఉందండి, రిమూవ్ ఫిల్టర్. ఓకేనా, రిమూవ్ ఫిల్టర్. వాల్యూమ్స్ అనేది అన్ని డిలీట్ అయిపోయినాయండి. వెరీ గుడ్, అన్ని డిలీట్ అయిపోయినాయి. వాల్యూమ్స్ కింద ఏదో స్నాప్ షాట్ అనే ఆప్షన్ కూడా ఉంది, ఒకసారి చూడండి. క్లిక్ ఆన్ ది స్నాప్ షాట్. అదేంటి, ఒక స్నాప్ షాట్ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఎటువంటి స్నాప్ షాట్ మీరు క్రియేట్ చేయలేదు కదండి, ఎటువంటి స్నాప్ షాట్ మీరు క్రియేట్ చేయలేదు. కానీ డేట్ చూడండి, October 2, 2020. October 2, 2020 అంటే ఇందాకే జస్ట్ ఒక 5-10 minutes బ్యాక్ మనం క్రియేట్ చేసింది అనమాట. సో స్నాప్ షాట్ మనం క్రియేట్ చేయలేదు కదా, ఎలా వచ్చింది? మీరు ఒకటి గుర్తించుకోవాలి. అమెజాన్ సర్వర్ని ఎప్పుడైతే బ్యాకప్ తీసుకున్నారో అది ఆటోమేటిక్గా స్నాప్ షాట్ కింద క్రియేట్ అయిపోతుంది.
ఇది రేపు నుంచి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ టైం బీయింగ్. ఓకేనా? మీరు ఏం గుర్తు పెట్టుకుంటారంటే ఏమైనా బ్యాకప్స్ తీసుకుంటే అంటే ఏమైనా ఇమేజెస్ తీస్తే అది స్నాప్షాట్ కింద వచ్చేస్తుంది అని చెప్పాలి. సో దీన్ని మనం డిలీట్ చేయాలి కదా, దీన్ని మనం డిలీట్ చేయాలి. సో క్లిక్ ఆన్ యాక్షన్స్, క్లిక్ ఆన్ యాక్షన్స్, క్లిక్ ఆన్ డిలీట్, క్లిక్ ఆన్ డిలీట్. ఇప్పుడు చూడండి మీకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్? ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ స్నాప్షాట్ అని అడిగింది. ఎస్ అని చెప్తాను, కానీ ఎస్ అని చూడండి, ఎస్ బట్ డిలీట్ అవట్లేదు. స్నాప్షాట్, దిస్ స్నాప్షాట్ ఈజ్ కరెంట్లీ యూజింగ్ బై ఏఎంఐ. నువ్వు స్నాప్షాట్ ని ఎలా డిలీట్ చేస్తావు? ఇది ఒక ఏఎంఐ, ఒక అమెజాన్ మెషిన్ ఇమేజ్ అనేది వాడుతూ ఉంది. నువ్వు వాడుతూ ఉన్నప్పుడు ఎలా డిలీట్ చేయగలవు అంటే మనకు అక్కడ కాన్సెప్ట్, ఇక్కడ రన్నింగ్ కంటెంట్స్ ని డిలీట్ చేయగలవా? డాకర్ లో డిలీట్ చేయలేం కదా, సేమ్ అలాగే అనమాట. అకంటే అక్కడ ఫోర్స్ యూస్ చేస్తే డిలీట్ చేయొచ్చు, ఇక్కడ మీరు ఫోర్స్ యూస్ చేసినా డిలీట్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఈ ఏఎంఐ ఏదైతే ఉందో ఏఎంఐని డీ రిజిస్టర్ చేయండి. గో టు హియర్, గో టు యాక్షన్స్, డీ రిజిస్టర్ దిస్ వన్. ఓకేనా? డీ రిజిస్టర్ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. గో టు యాక్షన్స్, డీ రిజిస్టర్. ఓకేనా? డీ రిజిస్టర్ అంటే సరిపోతుంది. డీ రిజిస్టర్ అంటే ఇక్కడ నుంచి ఎగిరిపోతుంది. నెక్స్ట్ డీ రిజిస్టర్ చేసిన తర్వాత స్నాప్షాట్ లోకి వచ్చి డిలీట్ చేయాలి, లేదంటే మళ్ళీ ఇది ఇక్కడే ఉంటుంది అనమాట. ఈ పాయింట్స్ అన్ని చాలా జాగ్రత్తగా చేయండి, లేదంటే మీకు అనవసరంగా మీకు బిల్లింగ్ అనేది వస్తుంది. ఓకేనా? బిల్లింగ్. సో దట్స్ ఇట్ అండి. మీరు టైం టు టైం బిల్లింగ్ కూడా ఎంత పడుతుందో ఏంటో చెక్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఎవ్రీ వన్. ఓకేనా? బిల్లింగ్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి, లేదా అన్నెసెసరీగా పే చేస్తారు. మీకు బిల్లింగ్ ఎక్స్ట్రా పడితే కనుక స్టార్టింగ్ లోనే చూసేసుకోండి. అంటే ప్రతి 2-3 డేస్కి ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి బిల్లింగ్ ఎక్కడ పడుతుంది ఏంటి. సార్ వాల్యూమ్స్ అంటే డ్రైవ్స్, డ్రైవ్ సి డ్రైవ్, బి డ్రైవ్ అలాగా అలా ట్రీట్ చేసుకోవచ్చు. యూ కెన్ ట్రీట్ లైక్ దట్. ఓకేనా? వాల్యూమ్స్ అంటే హార్డ్ డిస్క్, మన ల్యాప్టాప్ లో హార్డ్ డిస్క్స్ ఉంటాయి కదండి, సో అలా ట్రీట్ చేసుకోవచ్చు. సో చూడండి వాల్యూమ్స్ అని, ఐ మీన్ బిల్లింగ్ అనేది ఏం లేదు. లాస్ట్ మంత్ కూడా నాకు వచ్చిన బిల్లింగ్ ఏంటంటే సెప్టెంబర్లో ఒక 5 రూపీస్ ఎంత వచ్చింది, అది కూడా దేనికి ఛార్జెస్ చేశాడు ఏంటి అనేది చూడండి. ఆర్డిఎస్కి ఏదైతే ఉందో దానికి నాకు $0.04 పే చేశాడు అనమాట. ఆర్డిఎస్ ని డిలీట్ చేసుకుంటాం, విల్ డిస్కస్ అండి. సో దట్స్ ఇట్ గైస్. ఇది ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్స్ డిస్కస్ టుమారో.